శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారము. నమస్తే అండి. మాత్రే నమః. శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం. ఈరోజు వారాహి నవరాత్రుల్లో 3వ రోజుకి వచ్చేసాం మనం. ఈరోజు శ్లోకాలు రజిత గారు, మాధవి గారు, సాహిత్య గారు చెప్తారు. 12వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు. ప్రార్థనా శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సమాం పాతు సరస్వతి. భగవతి గురవే సర్వలోకానాం నిధయే మహరోగిణాం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. స్మృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరి తదా సమయ సంకేత వారాహి పౌత్రిణీ శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరి తదా. హరిగ్నే చేత సంప్రోక్తం నామ ద్వాదశకం మునే నామ ద్వాదశాభిఖ్య వజ్ర పంజర మధ్యగః సంఘటే ముఖ్యమాప్నోతి న కదాచన మానవః. ఏతైర్నామభిరభ్రస్తాః సంకేతాం బహుదష్టువః తేషామనుగ్రహణార్థాయ పంచాచాలచసా పునః. గురువాయూరుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. బిందు త్రికోణ వసకోణ దసార యుగ్మ మన్వస్వర నాగదళ షోడశ పద్మయుక్తం వృత్తత్రయం చ ధరణి సదనత్రయం చ శ్రీచక్రమేవ దుదితం పరదేవతాయః. శ్రీమాత్రే నమః. రజిత గారు శ్లోకం. శ్రీమాత్రే నమః. 12వ శ్లోకం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః. యదా లోకౌత్సుక్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపాం అపి గిరిశ సాయుజ్య పదవీం. తాత్పర్యము: అమ్మా, ఓ హిమవత్ పర్వత పుత్రి, నీ యొక్క సౌందర్యమును ఎవరితో పోల్చవలనో తెలియక బ్రహ్మాది దేవతలు, కవులు దిగ్భ్రమ చెందుతున్నారు. దేవతా స్త్రీలు నీ సౌందర్యాన్ని కనులారా చూడాలని తపస్సులు చేసి మనసులోనైనా శివునితో కలిసి ఉన్న నిన్ను పొందాలని తహతహలాడుతున్నారు. అంటే నీ సౌందర్యముతో పోల్చదగిన దేవతా స్త్రీలు ఎవరు ముల్లోకాలలో లేనే లేరు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ అమ్మ యొక్క సౌందర్యాన్ని గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు.
ఎవరి ముఖములో నుంచైతే వేదాలు వచ్చాయో ఆ మహానుభావుడైన బ్రహ్మగారు వివరించలేకపోతున్నారట. అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించలేకపోతున్నారట. అంటే వేదములోని మంత్రాలు కూడా అమ్మ యొక్క సౌందర్యాన్ని చెప్పలేకపోతున్నాయట. అంటే అంతకు మించి అధికం అని అర్థం చేయిస్తున్నారు. ఇంకా మన సృష్టిలో ఏ వస్తువుతో పోల్చి చెప్పాలన్నా అది పోలిక సరిపోవట్లేదట. అంటే అమ్మ యొక్క సౌందర్యము మనసుకి మాటకు అందనిది అని అర్థం, లోకాతీతం అని అర్థం అన్నమాట. ఇక్కడ దేవలోకంలోని అప్సరసలు అంటే రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరసలు అమ్మ యొక్క సౌందర్యాన్ని చూడాలని తహతహలాడుతున్నారట. ఎందుకు అంటే ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్ లో అంటే టాప్ లో ఎవరున్నారో వాళ్ళని చూడాలనుకుంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న మొన్న క్రికెట్ బ్యాట్ పట్టుకున్న వాళ్ళు వెంటనే క్రికెట్ నేర్చుకుంటున్న వాళ్ళు వాళ్ళ రూమ్ లో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ అలా పెట్టుకుంటారు కదా. అందుకని బ్రహ్మ సృష్టిలో అత్యంత సౌందర్యవతులు ఎవరు అంటే వీళ్ళు దేవతా స్త్రీలు, రంభ, ఊర్వశి, మేనక వాళ్ళు ఈ ముళ్ళు కాలలో ఉన్న సౌందర్యం అంతా కలిపితే కూడా అమ్మ యొక్క సౌందర్యం ముందు బిందువంత, అమ్మ సౌందర్యం సింధువంత. అందుకని వాళ్ళ అమ్మ సౌందర్యం చూడాలనుకున్నారట, కానీ సాధ్యపడట్లేదు. అందుకని పరమశివ సాయుధ్యాన్ని పొంది అమ్మ సౌందర్యం చూడాలనుకున్నారట. పరమశివ సాయుధ్యం అని ఎందుకు అన్నారంటే అమ్మ యొక్క సౌందర్యం పరమశివ దృక్మాత్ర విషయం. అమ్మ యొక్క పరిపూర్ణ సౌందర్యం అయ్యకు మాత్రమే తెలుసు. అంటే ఇతరులు చూడలేరు. అంటే లోకంలోని బిడ్డలకు కూడా అమ్మ దయ, కరుణ తెలుస్తుంది, కానీ సౌందర్యం అయ్యకు మాత్రమే తెలుస్తుంది కదా. అలా చెప్తున్నా. మరి పరమశివ దృక్మాత్ర విషయం కాబట్టి శివ సాయుధ్యాన్ని పొంది దర్శిస్తున్నారు. శివ సాయుధ్యం అనేది సూక్ష్మార్థం అన్నమాట. అంటే ఇక్కడ ప్రపంచంలో లోకమంతా అమ్మమయమై ఉంది. ఆ శక్తిని దర్శించాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానంతో మాత్రమే అమ్మ యొక్క శక్తిని దర్శించగలము. జ్ఞాన సంపార్జన ముఖ్యం అని చెప్తున్నారు. ఇంకా సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య ముక్తులలో చివరిదైన సాయుధ్య ముక్తిని గురించి చెప్తున్నారు. అంటే ఒక బండరాయిని శిల్పంగా మార్చాలంటే బోలెడన్ని ఉలి దెబ్బలు అవసరం అవుతాయి. అలాగే మనల్ని మనము చెక్కుకుంటూ మార్చుకోవాలి. మన అహాన్ని అనగదొక్కి మన క్యారెక్టర్ ని మనం మార్చుకోవాలి. అంటే చాలా ధైర్యం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, క్రమశిక్షణ కావాలి. ఇంద్రియ లౌల్యంతో ఉన్న మనము మన ఈగోని అణిచివేసి మన క్యారెక్టర్ ని మార్చుకొని అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తాము. సంచిత కర్మని అనుభవిస్తూ కూడా ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది పాపము అని మాట్లాడము. మంచి పనులు చేస్తాము, మంచి మాటలు మాట్లాడతాం, మంచి విషయాలు వింటాము, ఇంకా మంచి విషయాలు నేర్చుకుంటాం. ఇలా మనల్ని మనం చెక్కుతూ జ్ఞానముగానే మారిపోవాలి. శివుడుగానే మారిపోవడం అంటే జ్ఞాన స్వరూపంగానే మారిపోవాలి అని ఈ శ్లోకం యొక్క అర్థం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గళద్వేణీ బంధాః కుచకలశ విశ్వస్త సిజయా హఠాత్రుట్యత్కాంక్షో విగలిత దుకూలా యువతయః అంటున్నారు. తాత్పర్యం, అమ్మ ఒక పురుషుడు ఉన్నాడట. ఆయన చాలా ముదుసలివాడు. నరం వర్షీయాంశం. నర అనే పేరు పరమాత్మకు కూడా ఉంది. వర్షీయాంశం అంటే సంవత్సరాల తరబడి ఉంటున్నాడు. వృద్ధులలోకెల్లా వృద్ధుడు, అనాది పురుషుడు. అతడు కంటికి ఇంపుగా లేడు. అంటే లోకానికి విరుద్ధంగా ఎగుడు దిగుడుగా ఉన్న 3 కళ్ళతో ఉన్నాడు. అందుకని కంటికి ఇంపుగా లేడు అని చెప్తున్నారు. ఇంకా నయన విరసంతో పాటు నర్మ సుజడం అంటే విలాస వాక్యాలు పలుకుటలో జడం అన్నమాట. ఎలా వస్తాయి నర్మ వాక్యాలు? ఆయనకి చర్మ వాక్యాలే వస్తాయి. ఎందుకంటే
ఇదంతా శివుడు గురించి చెప్తున్నారు. శివుడు జ్ఞాన స్వరూపుడు, ఆయన వాక్కులే వేదాలు, కాబట్టి నర్మసు జడం అన్నారు. ఎప్పుడైతే అమ్మ యొక్క అనుగ్రహం అలాంటి పురుషుడి మీద పడిందో అప్పుడే ఆలోచన విధానం మారిపోయింది. అంటే ఆ పురుషుడు నవ యువతులకు అతి సుందరుడుగా కనిపిస్తున్నాడట, ఇంకా వాళ్ళని మోహ పరవశుల్ని చేస్తున్నాడట. అందుకని వాళ్ళు ఆ పురుషుడు వెంట పరిగెడుతున్నారట. ఎలా పరిగెడుతున్నారు? కొప్పుముడులు వీడిపోతున్నాయి, బయట చెంగులు జారిపోతున్నాయి, నడుము దగ్గర కోకముడులు విడిపోతున్నాయి, వస్త్రం జారిపోతుంది, అలా పరిగెడుతున్నారు అని చెప్తున్నారు. అంటే పైకి ఈ శ్లోకం యొక్క అర్థం ఇలా కనిపించినప్పటికీ ఇది ధ్యాన యోగాన్ని గురించి చెప్పే శ్లోకము, ఇంకా అమ్మ యొక్క కడగంటి చూపు మహిమని గురించి చెప్పే శ్లోకం అన్నమాట. అమ్మ యొక్క అనుగ్రహం గురించి చెప్పే శ్లోకం. ఎప్పుడైతే ఒక సాధకుడు సాధనా మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడో అప్పుడు అమ్మ యొక్క చూపు పడగానే ఆలోచన విధానము మారిపోతుంది. అంటే ఇంతవరకు మనకు వచ్చిన కష్టాలు ఆ పక్కన వాళ్ళ వల్ల వచ్చాయి, వీళ్ళ వల్ల వచ్చాయి, వాళ్ళ వల్ల వచ్చాయి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే జ్ఞాన సంపాదన మొదలు పెట్టామో ఆ కష్టాలకి కారణము సంచిత కర్మ అని గుర్తిస్తాము. ఇంకా ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము అని ఈ 3 తాపత్రయాల వల్ల మాత్రమే వస్తాయి అని గుర్తిస్తాం అన్నమాట. అలా గుర్తించినప్పుడు ఇప్పుడు జ్ఞాన సంపాదనలో ఉన్నాము, అమ్మ యొక్క అనుగ్రహం వల్ల అమ్మ శక్తి తోడైంది కాబట్టి ఇంకా ఫాస్ట్ గా జ్ఞాన సముపార్జన చేస్తాము, చాలా తొందరగా జ్ఞానాన్ని పట్టుకోగలుగుతాము. ఇంకా ఇక్కడ ధ్యాన మార్గంలో మన శరీరంలోని ప్రతి 2 చక్రాలకి ఒక గ్రంథి ఉంటుంది. అదే మనము బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి అని చెప్పుకుంటుంటాం కదా. ఇక్కడ మనం జ్ఞాన సంపాదనలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అన్ని కోణాల నుంచి, అంటే దానికి సంబంధించిన అన్ని గుణాలు అర్థమవుతున్నప్పుడు అంటే పొందే ఆనందం ఉంటుంది చూసారా, అది ఆజ్ఞా చక్రం విడిపోవటం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ శ్లోకంలో కొప్పు ముడులు జారటం అని చెప్తున్నారు కదా, ఆజ్ఞా చక్రం ఓపెనింగ్, పైటలు జారటం. ఒక విషయం మనకు అర్థమవుతుంది అంటే అనాహత చక్రం ఓపెనింగ్, అది పైటలు జారటం అని చెప్తున్నారు. ఇంకా మన యొక్క తమో గుణమైన కోరికలు, సత్వగుణంతో ఉన్న కోరికలు, రజో గుణంతో ఉన్న కోరికలు, ఇవన్నీ కూడా నేను అనే అహంతో విడదీయ రాకుండా ముడులు పడిపోయి ఉంటాయి ఈ కోరికలన్నీ కూడా. ఎప్పుడైతే జ్ఞాన సంపాదనలో ఉంటామో ఆ ముడులన్నీ విడిపోతాయి. ఆజ్ఞా చక్రము, అనాహత చక్రము, ఇంకా స్వాధిష్టాన చక్రము ఓపెనింగ్ జరిగి అక్కడ ఉన్న ముడులు, గ్రంథులు విడిపోతాయి. దాన్నే ఇక్కడ కొప్పు ముడులు జారటము, పైటలు చెరిగిపోవటము, నడుముకున్న మొలను ఊడిపోవటము ఇలా చెప్తున్నారు. అంటే మనము మన సంచిత కర్మ వల్ల వచ్చిన కష్టాలని ధైర్యంగా ఎదుర్కొంటాము. మనము ఇదివరకు ఇట్లాగే మనలాగే ఉంటాము, కానీ జ్ఞానంతో ఉంటాము. ఇంకా ప్రారంధంలో సంచితాన్ని అనుభవిస్తూ కంప్లీట్ చేస్తాము, కానీ ఎవరిని దానికి బాధ్యుల్ని చెయ్యము, ఎవరిని తిట్టము, కోపగించుకోము, సహనంగా ఉంటాము. ఎందుకు అలా చేశారు అని విచారణ చేసి కనుక్కుంటాము. ఒకలాంటి సైలెన్స్ లోకి వెళ్ళిపోతాం. అంటే నేను అనే అహంతో విడదీయరానంత ముడిపడిపోయి ఉన్న మన ఆలోచనలను అమ్మని ఆరాధించడం వల్ల, అమ్మ అనుగ్రహం వల్ల గుర్తించి దాటేస్తాము అని చెప్తున్నారు అన్నమాట. అంటే లాస్ట్ కి వస్త్రం జారటం అంటే పూర్తిగా దేహాత్మ భ్రాంతి వదిలేయటము. అంటే ఇంతసేపు నేనే చేశాను, నేను మాత్రమే చేశాను, నా వల్లే జరిగింది అన్న ఈ ఆలోచన అంతా నశించిపోతుంది. అసలైన నేనుగా ఉన్న నేను ఎవరో గుర్తిస్తాము అన్నమాట. అప్పుడు
పూర్తిగా అంటే మనము క్లాస్ లో తెలుసుకున్న తత్వ విచారణని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇది ఈ శ్లోకం యొక్క క్షితో షట్పంచాశద్విషమధిక పంచాశదుదకే హుతాశేద్వాషష్టిః చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్రింశన్ మనసి చ చతుషష్టిరితి యే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఇప్పుడు మన దేహంలోని చక్రాలలోని తత్వాలలో అమ్మ యొక్క శక్తి కిరణాలు ఎన్ని ఉన్నాయి, ఏ ఏ చోట్ల అని లెక్కగట్టి చెప్తున్నారు అన్నమాట. దేవి పృథ్వీ తత్వంతో కూడిన మూలాధార చక్రం నందు 56, జలతత్వానికి చెందిన మణిపూరం నందు 52, అగ్నితత్వానికి చెందిన స్వాధిష్టానం నందు 62, వాయుతత్వానికి చెందిన అనాహత చక్రమందు 54, ఆకాశతత్వానికి చెందిన విశుద్ధి చక్రంలో 72, మనస్తత్వానికి చెందిన ఆజ్ఞా చక్రం నందు 64 సంఖ్యములుగా మయూఖములు అంటే వెలుగు కిరణాలు ఉంటాయి. ఈ మయూఖాలన్నిటికీ పైభాగం నందు సహస్రదళ మధ్యస్థితమైన చంద్రబింబాత్మకమైన వైందవ స్థానము అనే సుధా సింధు నందు నీ పాద పద్మాల జంట ఉంటుంది తల్లి అని చెప్తున్నారు. అంటే మన శరీరంలోని షట్చక్రాలలో ఒక్కొక్క చక్రంలో అమ్మ యొక్క శక్తి కిరణాలు ఎన్ని ఉన్నాయో లెక్కగట్టి చెప్తున్నారు. ఈ చక్రాలని 3 ఖండాలుగా విభజించారు. వాటిని 3 స్థానాలుగా చెప్పారు. అగ్నిస్థానము, సూర్యస్థానము, చంద్రస్థానము అని చెప్పారు అన్నమాట. వీటన్నిటినీ కలిపితే 360 కిరణాలు అవుతాయి. ఈ కిరణాలకి కారణమైన చరణాలు మాత్రం మన చక్రాలన్నిటికీ పైన ఉన్న సహస్రార కమలంలోని వైందవ స్థానంలో జ్యోత్స్నామయ లోకంలో ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే బ్రహ్మాండంలో కూడా అన్నింటిలో అంటే భూమిలో, నీటిలో, వాయువులో, అగ్నిలో, ఆకాశంలో అన్నిటిలో అమ్మ యొక్క శక్తి కిరణాలు ఉన్నాయి. ఈ శక్తి కిరణాలకు కారణమైన చరణాలు మాత్రము అంటే ఇప్పుడు బ్రహ్మాండంలో జ్యోత్స్నామయ లోకం అంటే ఊహకు అందనిది. కొన్ని కోట్ల సూర్యమండలాల పైన అమ్మ చరణాలు ఉంటాయి. ఆ చరణాల నుంచి అనేక కోటి కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. ఆ కిరణాల్లోంచి కొన్ని మాత్రం తీసుకొని 360 మాత్రం తీసుకొని సూర్యుడు, అగ్ని, చంద్రుడు వీటిని సూర్య కళలు, చంద్ర కళలు, అగ్ని కళలు అంటారు. ఇవే 360 రోజులుగా ఒక పరిపూర్ణ చక్రం ఏర్పడుతుంది, ఒక సర్కిల్. ఇది ఒక సంవత్సరము అని చెప్తున్నాము. ఈ సంవత్సరాన్ని మన శరీరంలో 6 చక్రాలు అయితే బయట 6 ఋతువులుగా చెప్తున్నాము. పిండాండంలో ఈ 3 కళల్ని బ్రహ్మాండంలో అగ్ని, సూర్య, చంద్ర అని చెప్తున్నాము. ఈ ముగ్గురే అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురే మన బ్రహ్మాండాన్ని అమ్మ యొక్క శక్తి కిరణాలతో వెలుగొందిస్తున్నారు. అందుకే మన సంప్రదాయంలో 4 వర్గాల వారికి కూడా అగ్ని ఉపాసన, సూర్య ఉపాసన, చంద్ర ఉపాసన ఉంది. చాలా మంది నిత్య అగ్నిహోత్రం చేస్తుంటారు కదా. మనం దీపారాధన చేస్తుంటాం, ప్రతిరోజు సంధ్యావందనం చేస్తుంటాము, ఇంకా పౌర్ణమి పూజ చేస్తుంటాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన లోపల అమ్మే ఉన్నారు, మన బయట అమ్మే ఉన్నారు, ఇంకా చెప్పాలంటే అమ్మ లోపలే మనం ఉన్నాం. ఇన్ని విషయాలు చెప్పి శంకరులు అమ్మవారి దివ్య రూప దర్శనం చేయిస్తున్నారు. అంటే ఈ విషయాలన్నీ తెలిసాక మనము మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాము, మన మనస్సుని శుభ్రంగా ఉంచుకుంటాము, మంచి ఆహార నియమాల్ని పాటిస్తాము, మన చుట్టూ ఉన్న పరిసరాల్ని శుభ్రంగా ఉంచుతాము, పొల్యూట్ చేయము, పర్యావరణాన్ని కాపాడుతాము. ఈ విధంగా
బయట వచ్చే సీజన్స్ వల్ల సీజన్స్ మారుతున్నప్పుడు వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడుకుంటాము. మన శారీరక మానసిక ఆరోగ్యాల్ని కూడా కాపాడుకుంటాము. అంటే ప్రతి చోట, ప్రతి వస్తువులో, ప్రతి ఒక్కరిలో, ప్రతి కాలంలో, ప్రతి విషయంలో అమ్మని దర్శిస్తాం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాన స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధు క్షీరద్రాక్ష మధురీణా ఫణితయః. శంకరులు కరెక్ట్ గా 15వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఇంతవరకు నేర్చుకున్న జ్ఞానాన్ని మనమంతా గుర్తు పెట్టుకోవాలని సరస్వతి అమ్మవారి దర్శనం చేస్తున్నారు. ఇది సారస్వత ప్రయోగం అని చెప్పబడింది. ఇంకా దీంట్లో వాగ్బీజమైన ఐం బీజం, శ్రీం బీజం ఇలా బీజాక్షరాలు ఉన్నాయి. ఇది ధ్యాన శ్లోకం. చిన్న పిల్లలకి ప్రతిరోజు చదివించమని చెప్తారు. నిత్య విద్యార్థులం కాబట్టి మనం కూడా చదువుకోవచ్చు. అయితే అమ్మవారిని ఎలా వర్ణన చేస్తున్నారు? శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జూట మకుటాం అంటే శరత్కాలంలోని పున్నమి వెన్నెలలాగా అమ్మవారు ప్రకాశిస్తున్నారట. ధవల వర్ణంలో, తెల్లగా, స్వచ్ఛంగా, సత్వగుణంతో. అమ్మవారి 4 చేతుల్లో వరదముద్ర, అభయముద్ర, పుస్తకము, అక్షమాల ఉన్నాయంట. ఇంకా ఎవరైతే అమ్మవారిని ఈ రూపంలో ధ్యానిస్తారో, ఒక్కసారి ధ్యానించిన వాళ్ళకి పాల లాంటి, తేనె లాంటి, ద్రాక్షరసం లాంటి మాటలు వస్తాయి తల్లి అని చెప్పి ఈ శ్లోకార్థం. ఇక్కడ అమ్మవారిని సత్వ రజు తమో గుణాలతో ఉన్న సరస్వతిగా చెప్తున్నాం. అంటే జ్ఞాన స్వరూపం. మరి ఇంతవరకు శివుడు కూడా జ్ఞాన స్వరూపమే అనుకున్నాం కదా. శివుడు గుణాలకి అతీతమైన జ్ఞాన స్వరూపం, అపారమైన జ్ఞానపు రాశి. సరస్వతి అమ్మవారు సత్వ రజు తమో గుణములతో కూడింది. అంటే శివుడికి సరస్వతి అమ్మవారికి అంటే సగుణ రూప ఆరాధనలో బంధుత్వం చెప్తారు. అంటే శివుడి చెల్లెలు సరస్వతి అమ్మవారు, నారాయణుడి చెల్లెలు పార్వతి అమ్మవారు, బ్రహ్మ చెల్లెలు లక్ష్మీ అమ్మవారు అని చెప్తారు కదా. అలా అందుకని వీళ్ళిద్దరికి పోలికలు ఉంటాయి అన్నమాట. ఇద్దరు తెల్లగా ఉంటారు, ఇద్దరికి జటాజూటం ఉంటుంది, ఇద్దరికి నెలవంక ఉంటుంది. అలా జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. జటాజూటము జ్ఞానానికి ప్రతీక, నెలవంక అంటే జ్ఞానము తరిగిపోదు అని చెప్పడానికి ప్రతీక అన్నమాట, స్థిరమైనది అని చెప్పేసి. ఇంకా అమ్మవారు చేతిలో పుస్తకం అంటే వేదాల్లోని జ్ఞానమంతా అక్షర రూపంలో చేర్చిన పుస్తకం అయితే, ఇంకో చేతిలో అక్షమాల మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఎప్పుడు మననం చేస్తూ చేస్తూ తిప్పుతూ ఉంటే మన వాక్కులు జ్ఞానానికి సంబంధించినవై ఉన్నప్పుడు అప్పుడు అమ్మ ఈ సంసారంలో కలిగే భయాలన్నిటినీ తీర్చేస్తుంది. మనకు కావాల్సిన అన్ని ఐశ్వర్యాలని ఇస్తుంది. అంటే మనకి అంటే ఏది నేర్చుకుంటే ఇంకా వేరేది నేర్చుకోవాల్సిన పని లేదో ఆ విద్యని ప్రసాదిస్తుంది అన్నమాట. ఇలా సాధకుడు తను నేర్చుకున్న జ్ఞానాన్ని వైట్ పేపర్ లాగా ఉండి నేర్చుకున్నప్పుడు, ఎప్పుడైతే వినయముతో కూడిన విద్య నేర్చుకుంటామో అది రాణిస్తుంది. వాళ్ళ వాక్కులు పాలలాగా స్వచ్ఛంగా. అంటే పాలు ఎందుకు చెప్తున్నారంటే, పసిపిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారం అన్నమాట. పోషణనిస్తుంది, బలాన్ని ఇస్తుంది. అంటే మనం మాట్లాడే మాట ఎదుటి వారికి అలా వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడేలాగా ఉంటుంది. తేనెలాగా మధురంగా తీయగా ఉంటుంది. అంటే ఎవరిని నొప్పించకుండా మాట్లాడతాం. దానికి ఆస్వాదన లక్షణం ఉంటుంది. అంటే వింటూ ఉంటే వినాలనిపిస్తుంది. ఇంకా ద్రాక్ష రసము అంటే ద్రాక్ష నోట్లో వేసుకోగానే దాని స్వీట్నెస్ తెలియదు. కొంచెం ఒక చిన్న క్రష్ ఇవ్వగానే ఆ స్వీట్నెస్ బయటకు వస్తుంది కదా. అలా ఆలోచింపచేసేలాగా ఉంటాయి. ఇలా ఎవరైతే అమ్మవారి రూపాన్ని వర్ణించుకుంటూ మనసులో ధ్యానం చేస్తారో వాళ్ళు కవులు, మహాపండితులు అవుతారు అని అర్థం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మాధవి గారు. శ్రీమాత్రే నమః.
సార్వస్తత యోగంలోని 16వ శ్లోకము 2వ శ్లోకం. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే సంతః కతిచిత్ అరుణామేవ భవతిం మిరించి ప్రేయస్యః తరళతర శృంగార లహరి గభీరాద్భేద్వాగ్భే విదదతి సతాం రంజనమమి. జ్ఞాన సంపదను వ్యక్తీకరించాలంటే వాక్కు శక్తి కావాలి. ఆ వాక్కుల శక్తి ఇచ్చే తల్లి అరుణ సరస్వతి. వసిన్యాది వాగ్దేవతలు అరుణా కరుణా తరంగితాక్షి అన్నారు. లలితా సహస్రనామాల అమ్మవారిని ఉద్దేశించి అరుణావరంలోన కరుణ శక్తి అన్నమాట. స్వామి యొక్క పరమాత్మ యొక్క మనసు నుంచి ఉద్భవించిన ఓ కరుణ తల్లి. ఈ తల్లి శరీర కాంతి బాలసూర్య కాంతి అయిన ఎర్రని కాంతి కలది. అరుణవర్ణాన్ని వసిన్యాది వాగ్దేవతలు తరుణాదిత్య పాటల అనే నామంతో లలితా సహస్రనామంలో చెప్పారు. తరుణం అంటే యవ్వనలో ఉన్న సూర్యుని యొక్క ఎరుపు తెలుపు మిశ్రమమైన రంగు కలది అన్నమాట. ఎరుపు తెలుపు అంటే అమ్మ అయ్య అన్నమాట. జ్ఞానము శక్తి అన్నమాట. దీని యొక్క తత్వాన్ని వెంటనే చెప్పారు వారు వసిన్యాది దేవతలు. సదోదిత సదాతుష్ట అనే నామాల్లో చెప్పారు. జ్ఞాన ఆనంద స్వరూపిణి అన్నమాట ఈ తల్లి. ఈ తల్లి త్రినేత్రాలతో అష్టబాహులతో ఉంటుంది. పాసము, అంకుశము, ధనుర్బాణాలు, పుస్తకము, అక్షమాల, వరద అభయముద్రలతో ఉంటుంది. ఈ తల్లి అమృత సముద్రంలో క్రీడిస్తుంది. అమృత సముద్రం అంటే మనమందరం ఆర్జించిన జ్ఞానాన్ని మనలో మననం చేసుకుంటున్నప్పుడు, మనం అమ్మని గురించి చింతన చేసినప్పుడు వేసే మన జ్ఞానమే అమృతం అన్నమాట. అలాంటి అమృత ఒక్కొక్క బిందువుల్లో అమ్మ మహాసముద్రమై అందులో క్రీడిస్తూ ఉంటున్నట్టు ఆనందంగా. ఈ తల్లి పేరు శృంగార లహరి అనగా సర్వ అలంకార భూషిత అయిన శృంగార నాయిక. కవిశ్రేష్ఠుల మనసులలో ఇటువంటి రూపాన్ని ధ్యానిస్తే వారు బ్రహ్మ ప్రియురాలైన సరస్వతి ఈ యవ్వనమందు వ్యక్తమయ్యే శృంగార రస ప్రధానమైన గంభీర వాక్కులతో పండితులను మనసును రంజింప చేయగలరు. ఇక్కడ శంకర్ల వారి యవ్వనమని ఎందుకు వాడారమ్మా? కవి యొక్క కవితా శైలి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్పారన్నమాట. స్థూల సూక్ష్మతర అర్థాలని అర్థం చేసుకోవాలి. ముందు శ్లోకాల్లో చెప్పారు రచిత గారు, పాలు, తేనె, ద్రాక్ష అంటే మనము ఎంత సాంద్రంగా అంటే తేనెలాగా సాంద్రంగా ఉండాలి. అంటే పడుతున్న కొద్దీ కట్ అనేది ఉండకూడదు. వాక్ ప్రవాహం ఆ విధంగా ఉండాలి. తేనెలాగా స్వచ్ఛంగా మరకలేని దానిలాగా ఉండాలి మనం చెప్పే వాక్యము. ద్రాక్షలాగా మనం వింటున్న కొద్దీ దాని యొక్క భావం ఇంకా 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 అనుభవ యోగ్యంగా ఉండాలి. అది కవి యొక్క గొప్పతనం అన్నమాట. ఇలా శంకర్ వారు యవ్వనం అని ఎందుకన్నారు? బ్రహ్మగారు అంటే సృష్టి, మనలో సృష్టి, సరస్వతి జ్ఞానం. మరి యవ్వనం అంటే యవ్వనం వచ్చినప్పుడు మనలో అన్ని ఇంద్రియాలు వికసించినట్లు. సూర్యుడు రాగానే ప్రకృతి అంతా వికసిస్తుంది కదా, అలా వికసించడాన్నే యవ్వనము అన్నారు. అంటే బాలసూర్యుని కాంతి గల తల్లిని ఏ సాధకుడు ఆరాధిస్తాడో వారి మనసులలో జ్ఞానం అనేది వికసిస్తుంది. గభీరాద్భీద్వాగ్భేద్ గంభీరమైన వాక్కులు సర్వాలంకార శోభిత రసకు అలలు వలె పొంగి వస్తాయి. గంభీరమైన అంటే ఆలోచించే కొద్దీ ఆనంద లోతులను ఆనందించే వాక్కుల భావన ఆంతర్యం ఉండాలి. ఆ వాక్కులంత చక్కగా అంటే సతాం రంజనమమి సత్పురుషులు పండితులు మెచ్చుకుంటారు. శృంగార రస సాధన యందు ఆసక్తులైన సభాసదులకు తృప్తిపరిచి కీర్తించబడతారు. ఇందులో తత్వము మనం ప్రెజెంట్ లో ఉండాలి. అమ్మ రజోగుణ ప్రదాయము ఎరుపు రంగుతో ఉన్నది. ప్రెజెంట్ లో ఉండాలి. అనుకున్న పనిని ఏ సాధకుడైనా సాధించటానికి ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి సహనంతో ఉండాలి. సహనంతో పాటు జ్ఞానంతో దాని ఆ సమస్య అది ముందుకు వెళ్ళాలి. అలా చేయటం వల్ల వచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ నాకు ఒక చిన్న విషయము, నా అనుభవం ఒకటి గుర్తు వచ్చింది. మా అమ్మ వేసిన మల్లెపూల జడ. ఈ తల్లి వాక్కులకు శక్తినిచ్చింది. ఆ వాక్కుల శక్తిని ఎవరిస్తున్నారు? ఆ తల్లి మనలో ఎక్కడుంది? ఆ తల్లి ఎవరో తెలుసుకుందాం తర్వాత శ్లోకంలో.
సవిత్రీభిర్వాంఛాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగరుచిభిః వచోర్భిర్వాగ్దేవి వదన కమలా మోదమధురైః. ఈ తల్లి సవిత్రి, సూర్యమండల అంతర్గతమైన గాయత్రీ మాత. ఈ గాయత్రీ మాత్మ మంత్రము 24 అక్షరములు. అమ్మ మధ్యలో చుట్టూ 20 మంది వాగ్దేవతలు ఉండి అమ్మని సేవిస్తున్నారు. ఈ 24 మంది దేవతలు ఎవరు? ఈ వసిన్యాది వాగ్దేవతలు 8 మంది, మాతృకా రూపిణులు 50 అక్షరములు, ద్వాదశ యోగినులు అనగా 12 మంది. అక్షరము యొక్క కదలిక శక్తి. వీరు శ్రీచక్రంలో దశార ద్వయ కోణాలలో ధ్యానించాలి. ఆ 20 మంది 20 కోణాలపై ఉంటారు. మనలో ఉన్న వాక్కు, ఆ వాక్కుని వ్యక్తీకరణకు శబ్దం చాలా ముఖ్యమైంది. గంధాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, స్పర్శాకర్షిణి అనేవారు ఈ శ్రీచక్రములో 4 ద్వారాలు. అంటే గంధాకర్షిణి ఎందుకన్నామంటే నేను వ్యక్తపరిచిన వాక్కు యొక్క సుగంధము మీ మనసుల వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను చెప్పిన దానిలో రూపం, ఆ శబ్దంలో రూపం రావాలి. ఆ రూపాన్ని వచ్చిన తర్వాత ఆ అనుభవాన్ని మీరు అనుభవించాలి. రసాకర్షిణి అనుభవించిన తర్వాత మీరు దాన్ని స్మరించాలి. ఏమి చెప్పానని ఆలోచన చేయాలి. దాన్ని స్పర్శాకర్షిణి. ఈ 4 నా యొక్క వాక్కుకు ద్వారాలుగా ఉన్నారన్నమాట. ఈ చంద్రకాంత శిలాఖండము వంటి తెల్లని దేహము కాంతులు గల వారిగా భావన చేస్తూ ఉపాసిస్తాడో అతడు మహాకవులైన వాల్మీకి, కాళిదాసు కవితారీతుల వలె సుందరమైనట్టి సరస్వతీదేవి ముఖ పద్మము వాసనలచే మధురములైనట్టి వాకులతో కావ్యాలను రచించడానికి సమర్థుడవుతాడు. లలితా సహస్రనామంలో అమ్మని పంచపీఠ రూపిణి అంటారు. అంటే అనగా అలా వరకు ఉండే 50 అక్షరాలను 8 వర్గాలకు వసిన్యాది వాగ్దేవతలు అధిపతులు. ఈ 50 అక్షరములను 50 పీఠాలుగా బ్రహ్మాండంలోను, చక్రాల రూపంలో పిండాండంలోనూ కనబడతాయి. మన లోపల తిరుగుతున్న ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి ఈ శక్తి పీఠాలుగా లేకపోతే మన ఈ శరీరమే లేదు. అక్షరములన్నీ దేవతా స్వరూపాలే. అక్షరములు జాగ్రత్తగా వాడాలి. ప్రతి అక్షరము శ్రీ విద్యా ఉపాసనలోనే ఉంది. మనం మాట్లాడుతున్నప్పుడు అక్షరముల వాక్కులు అవుతాయి. ఆ వాక్కులు 4 దశలుగా ఉంటాయి. 1 పర, 2 పశ్యంతి, 3 మధ్యమ, 4 వైఖరి. వీరి అనుగ్రహం ఉంటే వాక్కు వెలికి వస్తుంది. మరి ఈ పలుకులు బయటికి రావడానికి మన దేహంలో ఉండే స్థానాలు ఏంటి? కంఠము, పెదవులు, దంతాలు, దవడలు, అంగిలి, అభ్యంతర ప్రయత్నాలు, బాహ్యంతర ప్రయత్నాలు, నాలుక. ఈ 8 స్థానాలు ఉన్నాయి. సర్వరోగహర చక్రంలో ఈ 8 మంది వాత్సల్యాది దేవతలను శ్యామలాదేవితో కలిపి మనసులో స్మరణ చేసుకుంటే సర్వరోగహరము అవుతుంది. పై విధంగా అమ్మను ఉపాసించిన వారికి సరస్వతీదేవి ముఖ పద్మము నుండి వెలువడిన సువాసనల వంటి మధుర వాకులతో రసానందాన్ని కలిగించే కావ్యాలను వారు రచించగలుగుతారు. ఇక దీని తత్వము, మనము ప్రెజెంట్ లో ఉండి జ్ఞానంతో పలికే వాక్కులు అతి జాగ్రత్తగా మాట్లాడాలి. అది అందరికీ ఆమోదంగా ఉండాలి. వాక్కు అనగా అమ్మా అయ్య స్వరూపము. మన ధర్మాలని కర్మలతో చేసుకుంటూ పోవాలి. కర్మలు తొలగిపోయి మనలో జ్ఞానము వికసిస్తుంది. ఈ విధంగా జ్ఞానాన్ని పొందిన సాధకుడు, వాక్శక్తిని పొందిన సాధకుడు బ్రహ్మాండంలోను పిండాండంలోను ఎలా అమ్మను ధ్యానిస్తాడో తర్వాత శ్లోకంలో చెప్పారు. తనుచ్ఛాయాభిస్తే తరుణతరిణి శ్రీసరిణిభి దివం సర్వాముర్విం హరిణిమణిమగ్నా స్మరతి యః భవంతస్యాత్రస్యాత్ పనహరిణ శాలీన నైనాః సహూర్వస్యావస్యః కతి కతిన గీర్వాణగణికాః. ఈ శ్లోకంలో
అమ్మ యొక్క అరుణవర్ణంలో బ్రహ్మాండము పిండాండము మునకలు వేస్తోందిట. బాలమానుని ప్రకాశము విశ్వమంతా నిండినట్లు ఎవరైతే ధ్యానిస్తాడో ఆ సాధకుడికి సంచిత కర్మలు తొలగిపోతాయి. ఆ తల్లిని తరుణాదిత్య పాటల అని చెప్తారు. ఈ తరుణాదిత్య పాటల అనే దానికి తత్వాన్ని వివరణ నేను 16వ శ్లోకాన్ని ఇచ్చాను కాబట్టి నేను ఇక ముందుకు వెళ్తున్నాను. పిండాండంలో అమ్మని రక్తవర్ణ అనే నామంలో చెప్పారు. విశుద్ధ చక్రంలో ఉన్న తల్లి ఆ రక్తవర్ణ. మాతృగర్భంలో ప్రథమంలో ఏర్పడే శుక్ల శోణిత మిశ్రమ బిందు రూపం. ఈ దశను పోల్చడం కష్టం. ఈ తల్లి అనుగ్రహంతోనే, అది ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది. మన శరీరము మనము కూడా అమ్మ యొక్క అరుణ కాంతితో తేలి ఆడుతున్నామనేది అర్థం. అడవిలో జింకలు, పులి, సింహం వంటి క్రూరమృగములు చూసి కళ్ళు బెదురుతూ ఉంటాయి. రెప్పపాటు వేయని అప్సరసలు కూడా బెదురుచుతో సాధుకుని వశం అవుతారు. అంటే రెప్పపాటు వేయని వాళ్ళు కూడా ఇలాంటి సాధకుని చూసిన తర్వాత అరుణవరంలో అమ్మని ధ్యానించిన వారిని చూసి బెదురుకు వశమవుతారు. పురుషార్థాలకు లొంగిన సాధకుడు తన మార్గము తప్పే తనేమైనా చేస్తానేమోనని భయముతో బిత్తర చూపులు వాడుగా ఉంటాడు. ధర్మము జ్ఞానముతో కలిసి చేసిన భయం ఉండదు. అప్సరసలు వివిధ భావాల కోరికలకు సంబంధించిన వారు. జ్ఞానముతో గుర్తించి ఆ భావాలను మనం మార్చుకోవాలి. ఇంద్రియాలకు లోబడినప్పుడే భయం వేస్తుంది. సహోవస్యాహ అన్నారు. ఈ నామంలో శ్రీ వశీకరము అని చెప్పారు. వశము అనగా ఇంద్రియ నిగ్రహాదులైన వశము. అటువంటి శక్తిని అమ్మయిస్తుంది. అప్పుడు ఇంద్రియాలను మనం వదులుతూ ఎదగాలి. స్త్రీ అంటే సత్వ రజో తమో గుణాలనే గొలుసుతో అవుతాడు. అరుణవర్ణంలో అమ్మని బ్రహ్మాండంలో ధ్యానించిన సాధకుడు ఇంద్రియాలను వదులుతూ ఎదుగుతూ గుణాలంతా వశమవుతుంది అని అతడు దేనికి లొంగడు. దీని యొక్క అనుభవాన్ని నిన్న రాత్రి నాకు అమ్మ కలిగించింది. ఆ చిన్న అనుభవాన్ని మీతో నేను పంచుకుంటాను. నిన్న చాలా టైర్డ్నెస్ అనిపించింది. కానీ నా ఇంద్రియాలను నేను నిగ్రహించి నా ధర్మం చెయ్యాలి కదా, ఇల్లాలి ధర్మం చెయ్యాలి. ఇంట్లో ఉన్న జీవులని, బయట జీవులని, నాలో ఉన్న జీవుని బతికించడానికి నేను ఆహారం తయారు చేయాలి, వాళ్ళకి పెట్టాలి. నా ఇంద్రియాలు సహకరించకపోయినా, నేను తమో గుణం ఎక్కువ ఉన్నా రజో గుణంతో ఆ కార్యక్రమాన్ని చేశాను. చేసిన తర్వాత మా బాబు ఫోన్ చేస్తే ఇప్పటికీ నాకు ఇంట్లో పని కంప్లీట్ అవ్వాల. మాట్లాడుతూ ఫోన్ టైర్డ్ గా ఉన్న అమ్మ పెట్టే అన్నాడు. పెట్టేసి అలా దివాన్ మీద అలా పడుకుని పోయంగానే నా ఇంద్రియాలని పట్టుని నేను వదిలేశాను. పట్టును వదిలివేసిన తర్వాత నాలో ఉన్న తమో గుణం రజో గుణం శాంతించింది. ఎందుకంటే నేను శరీరానికి వశం ఇచ్చాను. ఆ తర్వాత నేను శబ్దతకి వెళ్ళాను. నాలో ఎటువంటి ఆలోచన భావనలు ఏమీ లేదు. అలా ఒక 10 నిమిషాలు, పావు గంట గడిచిపోయింది. ఆ తర్వాత మొన్న కూడా చాలా మందికి నా యోగి అనే పదాన్ని అర్థం కాలేదు. మా యోగి అంటే మా శివానంద లహరి క్లాస్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. యోగి అన్న మీన్స్ మా వారి నేను యోగి అంటాను. ఎందుకంటే వాళ్ళ సంసారంలో తామరాకు మీద నెట్టిగుట్టులాగా ఉంటారని నా అభిప్రాయము. మగవారు చాలా వరకు అవి మా యోగి వచ్చి ఆయన డౌట్ అన్నమాట. నేను నైట్ టైము ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూ వింటూ రాస్తుంటుంటాను, నిద్రపోని హెల్త్ పాడైపోతుందని చెప్పి ఆయన చెకప్ వచ్చినప్పుడు లైట్ అన్ని ఆన్ లో ఉండేసరికి ఆయన ఏం చేశారు అంటే, చెప్తున్నాను, ఎప్పుడు 26 years సర్వీస్ లో మా వారు నాకు ఈరోజు సర్వీస్ చేశారు. దుప్పటి కప్పేసి లైట్ ఆర్పేసి మంచినీళ్ళు పెట్టి వెళ్ళిపోతుంటే నా ఇంద్రియం ఒకటి రైజ్ అయ్యి ఏసీ ఆన్ చేయండి అని చెప్పేసింది. ఏంగానే ఆయన వెళ్ళిపోయారు. పాపం మా యోగి అనుకున్నారు నేను నిద్రపోయాను అనుకున్నారు. కానీ నేను నిద్రపోలా. అంటే నా ఇంద్రియాలు నిద్రపోయాయి. అంటే నా శరీరం రిలాక్స్ అయిపోయింది. నా గుణాలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. కానీ నేను ఎందులో ఉన్నాను? నా మనస్సు, నా చిత్తం పనిచేస్తున్నాయి. ప్రజెంటా అంటే ప్రజెంట్ కాదు. నేను 3 days నుంచి నీ శ్లోకాలు ఏమీ చూడలేదు. మనసులో అమ్మతో మాట్లాడుకుంటూ నీ శ్లోకాలు రివిజన్ చేస్తున్న స్థితిని
గుణాతీత అనుకుంటున్నా. అంటే తురియ స్థితి కాదది, గుణాతీత కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, దాన్ని గుణాతీత. నేను కొంచెం మీకు అర్థమవుతుందని, నాకున్న అనుభవం కరెక్టో కాదో నాకు తెలియదు, నేను అది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. దీంతో పాటు నాకు ఇంకా ఇది యోగపరమైనది. సప్త రజో తమో గుణాలు స్త్రీ అన్నారు, కొంతమంది వేస్తారు. ఈ క్లాసులో ఉన్న వాళ్ళకైతే స్త్రీ అంటే సప్త రజో గుణాలు అంటే స్త్రీయే కాదమ్మా, పురుషుల్లో అందరిలో ప్రతి జీవిలోనూ స్త్రీ అనేది రజో గుణం అని 3 ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళలోనూ మగవాడిలో కూడా అమ్మతనం ఉంటుంది. అమ్మతనం ఉంది కాబట్టి కదా మా ఆయన నాకు దుప్పటి కప్పి ఏసి వాటర్ బాటిల్ పెట్టి వెళ్ళింది పక్కన, నిద్రపోతే ఇబ్బంది పడుతుంది. అమ్మతనం అందరిలోనూ ఉంటుంది. ఇది అందరిలోనూ ఉంటుంది. ఇది చాలా మంది వేసే క్వశ్చన్, అందుకని మా గ్రూప్ లో వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకొక విషయము, నాకు తప్పో గొప్ప నాకు తెలియదు, కానీ నాకు మనసుకు అనిపించింది, నేను అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ స్త్రీ అని ఎందుకు అన్నారో శంకర్లు వారు ఎందుకు చెప్తున్నారో తత్వం నాకు తెలియదు, కానీ సత్వ రజోతమ గణ ప్రతి స్త్రీ తన జీవితంలో 3 జనరేషన్స్ ని ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. ఒకేసారి 3 జనరేషన్ ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. కొంతమంది 4 జనరేషన్స్ కూడా వాళ్ళు ట్యాకిల్ చేస్తారు. అంటే వాళ్ళు ఈ గుణాల్లోనే ట్యాకిల్ చేస్తారు, కానీ సత్వ రజోతమో గుణాలనే చేస్తారు. చేసినప్పుడు వాళ్ళ జీవితం అంతా అందులోనే గడిచిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ స్త్రీ ఎప్పుడైతే తను ఎందుకు పుట్టాను, తన యొక్క పరమార్థం ఏంటి, నా తల్లిదండ్రులకు ఈ జీవితాన్ని ఇవ్వటానికి నేను ఎందుకు వచ్చాను అనే ఒక సెకండ్ ఆలోచించుకొని వాళ్ళు తన మార్గాన్ని తిప్పుకొని వాళ్ళకేమి కావాలో తెలుసుకున్నప్పుడే అది తుల్య స్థితి ఏమో అని నాకు అనిపించిందమ్మా. తప్పైతే క్షమించండి, నా మనసులో భావాన్ని మీ ముందర పెట్టాను. నెక్స్ట్ శ్లోకానికి వెళ్తున్నాను. వశీకరము అనే తల్లి గురించి, ఈ తల్లి ఉపాసన వల్ల ఫలితాల గురించి, బీజాక్షర ఫలితాల గురించి తర్వాత శ్లోకంలో చెప్పారు శంకర్ల వారు. ముఖం బిందు కృత్వా కుచయగమధస్తస్తతదో హరార్థం ఝాయేజో హరమైషితే మన్మద కళాం ససజ్జ సంక్షోభం నయతి వనితా ఇజ్జతిలకు తిలోకీమప్యాసు భ్రమయతి రవిందుస్తనయుగం. ఇది ఒక అద్భుతమైన శ్లోకం అమ్మా. ఇదంతా బీజాక్షర స్వరూపమైన శ్లోకం. ఇది సభలో ఎక్కువ చెప్పకూడదు, సాధ్యమైనంత వరకు నేను అనుభవించిన అనుభవాన్ని మీకు నేను చెప్తాను. హరుని యొక్క పట్టపరాణి ఓ పార్వతి, అమ్మ యొక్క ముఖమిందు అంటే అగ్నిస్థానాన్ని, అమ్మ యొక్క స్థానాలను సూర్యచంద్రులనిగా భావించి, అంటే మ్యాథ్స్ లో మెద్దెక్కువ అనేస్తారు చూసారా, అలా ఒక త్రికోణంగా భావించి అమ్మ యొక్క కటిస్థానాన్ని, అంటే యోని పైన బొట్టికి మధ్యలో కటిస్థానం ఉంటుందిగా, ఆ స్థానములో ఒక వలయంగా ఉంటుంది. ఆ వలయాన్ని నాద బిందువని వియుక్త బిందువని కూడా అంటారు. ఆ కటిస్థానంలో అమ్మ అయ్యా శక్తి నిలబడి ఉంటుంది. ఆటు అమ్మ అయితే కాటు బండిర అయ్యే శక్తి నిలబడి ఉంటుంది. ఇలాంటి రూపాన్ని క్లీన్ బీజంతో ఏ ఉపాసకుడు ఉపాసిస్తాడో ఆ ఉపాసకుడికి కామమునందు ఆసక్తి గల స్త్రీల మనసులను కలవరపరుస్తున్నాడని చెప్పటంలో అత్యల్పమైన విషయం, చాలా స్వల్పమైన విషయం. ఎందుకంటే సూర్యచంద్రులను చనువుగా ఉన్న సర్గ మత్స్య పాతాళ లోకాలు 3 కూడా అతి శీఘ్రముగా భ్రమ వశమును మోహపెట్టగలడు. దీనిని క్లీన్ బీజంతో ఉపాసించినప్పుడు ఈ రకమైన అమ్మ రూపాన్ని ఈ వల్ల ఫలితం ఏమిటి అంటే, ఈ విధంగా ఉపాసించే విధానాన్ని కామకళ అంటారమ్మా. ఇది సృష్టి రహస్యము. ఇది అంతకన్నా నేను ఎక్కువ చెప్పకూడదు. కాకపోతే ఈ తల్లిని క్లీన్ బీజంతో ఉపాసించిన సాధకుడు ఉపాసిస్తే దీన్ని మన్మథ బీజం అని కూడా అంటారు. మన్మథ ఉపాసించాడు అప్పుడు. క్లీమ్ అంటే లాగుట, ఆకర్షణ శక్తి అనమాట. ఈ బ్రహ్మాండాలంతట్లో బ్రహ్మాండంతో వేరువేరుగా ఉంటుంది, అనేక బ్రహ్మాండాలు ఉన్నాయని మనం చెప్పుకుంటాం. ఈ బ్రహ్మాండాలని ఒకదానికి ఒకటికి గుద్దుకోకుండా వాటి స్థానాల్లో ఉంచే శక్తి ఎవరు? పట్టి లాగిస్తుంది. అలాగే అవన్నీ అమ్మ ఆధీనంలో ఉన్నాయి. అది తప్పితే ఏమవుతుంది, ఆ బ్రహ్మాండాలన్నీ చిట్లిపోతాయి. అలాగే మన శరీర ఇంద్రియాలన్నీ దేనికది విడిపోకుండా ఏ పట్టు మీద ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి. మన స్కెల్టన్ చూస్తే తెలుస్తుంది మనలో ఉన్న బోన్స్ ఎలా ఉన్నాయని, మీ అందరికీ ఐడియా ఉంటుంది. మన శరీరంలోని ఇంద్రియాలన్నీ దేనికది విడిపోకుండా ఏ పట్టు మీద ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి.
క్లీం బీజం వశీకరణ వస్తుంది. అంటే వశీకరణ అంటే ఏంటి? మనం వశం తప్పి పరిగెడుతున్న మన ఇంద్రియాలను వశం చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి అటు ఇటు పరిగెడుతున్న బుద్ధిని ఏకాగ్రం చేసి అంతర్ముఖ ప్రజ్ఞనిస్తుంది ఈ తల్లి. అప్పుడు అంతర్ముఖ ప్రజ్ఞనిచ్చినప్పుడు అమ్మ బహిర్ముఖంలో అనేకంగా ఉంది, కానీ అంతర్ముఖంలో ఎవరు? ఏకమే. మనలో అంతర్ముఖమైతే కేవల తత్వం అర్థమవుతుంది. కేవల అంటే ఒక్కతే. ఈ ఇంద్రియాలు మొత్తానికి చైతన్యాన్ని ఇచ్చేది, ప్రతి అణువుకి చైతన్యాన్ని ఇచ్చేది ఒక్కరే, ఏకాకి. ఆమె కేవలం. ఆవిడ ఎక్కడుంది? అంతర్ముఖమైన సాధకుడు హృదయంలో గుహ్యంగా ఉంది. సాధనలు ఎక్కడుంది? హృదయ స్థానంలో గుహ్యంగా రహస్యంగా ఉంది. ఈ ఈశ్వర తత్వాన్ని అవగాహన చేసుకొని తాదాత్మ్యం చెందించి కైవల్య పదాన్ని ఇస్తుంది ఈ తల్లి. మరలా జన్మ అనేది ఉండదు. సత్వ రజో తమో గుణాలు ఈ సాధకుడు వీటి దాటి తురియ స్థితికి చేరుతాడు. ఈ స్థితిలో ఈ దాటిన సాధకుడు మాత్రమే తురియ స్థితికి చేరుతాడు. కాబట్టి అతడు సర్వలోకాలను ఆధీనం చేసుకునే శక్తిని పొందిన వానికి అల్ప విషయాలు లెక్కలోనికి రావు. విషయ సుఖాలను జయించడమే లోకవశ్యమని గ్రహించాలి. మనలో ఆకాశం అంటే శిరస్థానము, అంటే సహస్రారము, భూమి అంటే మూలాధారము, మూలాధారం సహస్రారం వరకు వ్యాపించిన కుండలిని చైతన్యమే కళ. ఆ కళయే మనలోని ఈశ్వర చైతన్యము. కామకళా రూపిణి ఏ కుండలిని రూపిణి. ఈ బీజ జపము వల్ల పిండాండములోని శక్తి బ్రహ్మాండంలో కలవటం వల్ల ఆనందింపజేసే శక్తి, కాపాడే శక్తి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మాటలు అంత జాగ్రత్తగా పలకాలి. మర్రి చెట్టు యొక్క బీజం చిన్నదిగానే ఉంటుంది, కానీ దాని నుండి వచ్చేది చాలా పెద్ద చెట్టు. అది ఎంతో పెద్దది, కొన్ని వందల సంవత్సరాలు బతుకుతుంది అది. అలాగే బీజాక్షరం నుండి వచ్చే శక్తి ఎంతో గొప్పది. మెడికల్ వాల్యూస్ లో ఎంతో రహస్యంగా దాగి ఉంది ఇందులో. బీజాక్షరాలు ఎక్కడ పడితే అక్కడ మనం చదవకూడదు. అది గురుముఖత మాత్రమే నేర్చుకొని సాధన చెయ్యాలి. బీజాక్షరాలకు మెడికల్ వాల్యూస్ గురించి, దాని ఫలితం గురించి తర్వాత శ్లోకంలో శంకరుల వారు చక్కగా చెప్పారు. కిరంతి మంగేభ్యః కిరణిని కురుంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివయః ససత్పాణం దర్పం సమయతి శకుందాదిపయువ జరప్లుష్ట్యాం దృష్ట్వా సుఖయతి సుధాధార శిరయా. ఈ శ్లోకము రోగహరణ శక్తి కలిగిన బీజాక్షరాల నుంచి శంకర్లు వారు చక్కగా మనకి అందించారు. ఈ తల్లి పేరే అమృతేశ్వరి. ఇది అమృతేశ్వరి విద్య, శ్రీ విద్య. ఆవిడే లలితాంబ, అన్నపూర్ణ, మనందరికీ అన్నం పెట్టే తల్లి. కామదుక్ అనే నామంలో వసిన్యాది దేవతలు ఈ తల్లిని గురించి చెప్పారు. అన్ని కోరికలను తీరుస్తుంది. అమ్మ కామధేనువు లాంటిదిట. కామధేనువు అంటే బ్రహ్మ సృష్టిలోనిది కాదు. ఈమె పాలసముద్రంలో నుంచి అమ్మవారితో కలిసి ఉద్భవించిన తల్లి అన్నమాట ఈవిడ. ఈ తల్లి తన శరీర అవయవాల నుండి ప్రసరిస్తున్న కాంతితో అమృతాన్ని కురిపిస్తుంది. చంద్రకాంత శిలలతో నిర్మించిన శిలామూర్తిగా అంటే నిత్యక్లిన్న లలితా సహస్రనామాలు. ఎల్లవేళలా తల్లి ఆర్ధమైన నేత్రాలతో శ్రీ సూక్త అధిదేవతైన ఈ తల్లి ఏ సాధకుడు హృదయ స్థానములో ధ్యానిస్తాడో అతడు శకుంతాధిప అంటే గరుత్మంతుడి వలె సర్పముల దర్పమును అణిచి వేసినట్లు ఆ సాధకుడు సర్పము విషమును అంటే వ్యాధిని, మనలోని వ్యాధి అంటే శారీరక మానసికమైనవి శాంతింప చేస్తాడు. దీనినే గారుడి విద్య అని అంటారు. అమ్మ అనుగ్రహం పొందాడు కాబట్టే అమృతాన్ని పొందగలిగాడు, సర్పమును దర్పము అణచగలిగాడు. మన శరీరములో కుండలిని ధ్యానించాలనుకున్నప్పుడు మన కర్మ వల్ల దాని దర్శనం మనం చేసుకోలేకపోతున్నాం. మన శరీర బాధలు కారణమైతే మరోవైపు మన కర్మల వల్ల వచ్చే ఆలోచనలు ఇంకో భాగం అవుతుంది. ఈ రెండు కలిసి ఇంద్రియాలు సరిగ్గా పని చేయలేని, దీన్నే టాక్సిన్స్ అంటారు. ఇది ఒక రకంగా ఇంద్రియానికి చావుతో సమానమే.
అమ్మ గురించి, అమ్మ నుండి వచ్చే కిరణాలలో చైతన్యంతో మనము జీవిస్తున్నాము, అమ్మ నుండి వచ్చే కిరణాల చైతన్యంతో మనం జీవిస్తున్నామని గుర్తించినప్పుడు పూర్వజన్మ నుండి వచ్చే రోగాల నుండి త్వరగా బయటపడగలము. వారిలో రోగహరణ శక్తి కలుగుతుంది. ఆ తల్లియే సర్వవ్యాధ ప్రశమని, అంటే సంపూర్ణంగా శారీరక మానసిక వ్యాధులను నిర్మూలిస్తుంది ఆ తల్లి. సుధాధార శిరయ, శిర అంటే ఆవు పొదుపు, శిర అంటే ప్రధాన నాడి సుషుమ్నా నాడి. సహస్రారములోని అమృతేశ్వరిని ధ్యానించి అమృతములు లాక్కొని వచ్చే శిర నిరంతరము అమ్మను ధ్యానించిన వాడు అమ్మ సిద్ధిని పొందుతాడు, అమృత సిద్ధిని పొందుతాడు. వారి నేత్రాల నుండి ప్రసరించే దృష్టిలో అమృతం ఉండటం వలన వారి ఎదుటి వారి రోగాలను నయం చేస్తారు. అటువంటి వారిని చూడటం వల్ల మనము ధన్యులమవుతాం. వారు గురువులు, పరమాచార్య, శంకర్ భగవత్పాదులు వంటి ఇలాంటి గురువులందరూ మనకు అమృతధారలు కురిపిస్తూ ఉంటారు. వాళ్ళ వాక్యే అమృతప్రాయము. వాళ్ళ నోటితో ఏది జరిగితే అది జరుగుతుంది. పరమాచార్య వారి కథల్లో చాలా విన్నాం. పూర్వజన్మ కృత సంచిత కర్మ కాలము మీద ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలప్రదాత కాలము, కాలమునకు అధిపతి కాళి. సర్వజీవుల వారి కర్మలను అందించే కాలం అనేది ఒకటి ఉంటుంది. అమృతేశ్వరి తల్లిని ధ్యానించిన వారిని కాళి రక్షిస్తుంది. మణి, మంత్రము, ఔషధములతో రోగాలు తగ్గుతాయి. మంత్రము భగవతీ స్వరూపము. మణి ఔషధముల వలన రోగి తన ప్రారంధ కర్మను అనుసరించి ఆ రోగము తగ్గవచ్చు, తగ్గకపోవచ్చు. కానీ మంత్ర జపము వలన, మంత్రము వలన ఈ జన్మలోనే కాక మరు జన్మలో కూడా దాని ఫలితాన్ని ఇస్తుంది ఈ తల్లి. అంత అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు శంకర్ల వారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ నా జీవితంలో జరిగింది నేను చెప్తాను. మా బాబు లండన్ లో చదువుకుంటున్నారు. ఒకసారి సడన్ గా నాకు అప్పుడే సర్జరీ అయిన మోకాలికి. రాత్రి 1 o'clock నైట్ నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఫీవర్ గా ఉంది, విపరీతమైన ఫీవర్, నాకు 102 ఉందేమో నాకు తెలియట్లేదు, ఇంట్లో ఎవరూ లేరు, నేను ఒక్కనే ఉన్నాను, నేను కిందకి వెళ్ళి మంచిలో ఏమైనా తెచ్చుకొని తింటాను కూడా ఓపిక లేదు, పెయిన్స్ వస్తున్నాయి, అది కరోనా టైం. నాకు చాలా భయం వేసింది, ఏం చేయాలో తెలియలేదు. మా గురువు గారు నాకు ఈ శ్లోకాన్ని చెప్పారనమాట. ఆ శ్లోకాన్ని వాడికి పలకటం అప్పుడు ఆ స్థితిలో వాడికి రాదు. నేను ఏం చేశానంటే 11 times ఈ శ్లోకాన్ని నేను శివశక్తాయుతో కలిపి చదివి 11 times శివశక్తాయుత కలిపి చదివేసిన తర్వాత బాబుకి ఫోన్ చేసి, నాన్న నేను రికార్డ్ చేసిన ఈ శ్లోకాన్ని నువ్వు చిన్న గ్లాస్ లో వాటర్ పెట్టుకొని వేలు పెట్టి విని ఆ వాటర్ తాగి ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకొని పడుకో అన్న. తనకి బాడీ పెయిన్స్, నాకు చాలా భయం వేసింది, తనకి కరోనా వచ్చిందేమోనని. చాలా దూరంలో ఉన్నాడు, ఖండాంతర అవతల ఉన్నాడు. ఒక తల్లిగా నేను ఎటువంటి స్థితిలో అనుభవించానో మీకు అందరికీ అర్థమవుతుంది తల్లులుగా. ఆ పిల్లవాడు తాగి పడుకున్న తర్వాత ఆ పిల్లవాడు నాకు లండన్ టైమింగ్స్ లో వాడు లేచి మళ్ళీ వాడు నాకు చెప్పేంత వరకు నేను అనుభవించిన అంతా ఇంత కాదు. వాళ్ళు లేచి, అమ్మ నాకు జ్వరం తగ్గిపోయింది, కాకపోతే బాడీ పెయిన్స్ తగ్గిపోయినాయి, ఓన్లీ నీరసమే, నేను ఇప్పుడు కాసేపు లేచి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంట్లో ఫుడ్ ఏం లేదు, బయటికి వెళ్ళి బ్రెడ్ తెచ్చుకొని తింటానమ్మా అన్నాడు. అది ఈ శ్లోకం యొక్క ఫలితం. అమ్మా నమ్మిన వారికి అమ్మ పొంగు బంగారం. శ్రీమాత్రే నమః. సాహిత్య గారు. శ్రీమాత్రే నమః. 21వ శ్లోకం అండి. తటిల్లేకా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామ పిపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. స్థూలార్థము 21వ శ్లోకం. తల్లి మెరుపు తీగ వలె క్షణ వికాస ప్రకాశ లక్షణము కలిగినది, అగ్ని సూర్య చంద్రుల శక్తి అయిన 6 చక్రాల పైన అనేక రేకులతో సహస్రార కమలంలో ఉన్న సాదాఖ్య కళను ఎవరైతే ధ్యానిస్తారో వారు పరమానందంలో ఊలలాడుతారు.
అంటే ఆ కళను ధ్యానించాలి అంటే చిత్త మాలిన్యాలను వదిలేసిన సాధకులకు మాత్రమే అవుతుంది. అంటే చిత్త మాలిన్యాలను వదిలేయడం అనగా చిత్తమును జ్ఞానంతో నిండిన వారు, అరిషడ్వర్గాలు దాటిన వారికి అది సాధ్యమవుతుంది. ఇక్కడ సాదాఖ్య కళను అనుభవించాలి అని అనుకునే వారికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది చెప్తున్నారు. ఈ శ్లోకంలో సాదాఖ్య కళరూపిణి అయిన శ్రీచక్రంలో శ్రీదేవి యొక్క సూక్ష్మ ధ్యానాన్ని గూర్చి చెప్పారు. దాన్నే కుండలిని ధ్యానంగా చెప్పారు. అరిషడ్వర్గాలు దాటాలి. మనకి ఈ శ్లోకం యొక్క ఫలితం వచ్చి కూడా శత్రు వినాశనం. అంటే మనలో ఉన్న శత్రువులు ఎవరు? అరిషడ్వర్గాలే. కాబట్టి ఆ అరిషడ్వర్గాలని దాటడానికి అరిషడ్వర్గాలు ఎలా దాటాలి అనేది, ఎలా జయించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అరిషడ్వర్గాలు అనగా కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు. కామము అనగా కోరిక, దీన్ని దానం చేయడం ద్వారానే జయించగలము. క్రోధము అంటే కోపము, కోపం మీదే కోపం రావాలి. అంటే కోపం వస్తున్నట్టు కోపం ఎప్పుడైనా అవసరం అయితే కోపం వస్తున్నట్టు నటించాలే గాని నిజంగా కోపం రాకూడదు. కామ, క్రోధ, లోభము అంటే పిసినారితనము, దాన్ని కూడా దానం చేయడం ద్వారానే జయించగలము. మదము అంటే గర్వము, దానం చేయడం ద్వారానే మదాన్ని కూడా జయించగలము. మోహము అనగా కూడా కోరికే, దానం చేయడం ద్వారానే దాన్ని జయించగలము. మోహము అంటే నాకే కావాలి అని అనుకోవడము. కామము అంటే నాకు కావాలి అనుకోవడం. మోహము అంటే నాకే కావాలి, అది నేను తప్పకుండా నాకు అది కావాలి అని అనుకోవడము మోహము. మోహం ఎంత ప్రమాదకరమైంది అంటే దీని గురించి ఇది ఆ కోరిక తీర్చుకోవడానికి మనం వేరే వారిని కష్టపడడానికి కూడా రెడీ అయిపోతాం. మాత్సర్యము అంటే కడుపు మంట. దీనిని పొగడ్త ద్వారా జయించాలి. అంటే ఎవరి మీద మనకి మాత్సర్యం ఉందో వాళ్ళని పొగడడం ద్వారా మనం మాత్సర్యాన్ని జయించగలము. దీని సూక్ష్మార్థం వచ్చి ప్రెజెంట్ లో ఉంటూ అరిషడ్వర్గాలు దాటితే అమ్మను అంటే ఆనందాన్ని దర్శించగలము. దీన్నే మనము లివ్ ద మూమెంట్ అంటాము. అంటే జాగృతతో ఉండడము అనగా స్థితిలో అనుభవించడం. స్థితిలో అనుభవించడాన్ని మనం ప్రెజెంట్ లో ఉండడము అంటాం. మనకి రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన థాట్స్ ని దేన్ని పట్టుకుని థింకింగ్ గా మార్చాలి, దేన్ని వదిలేయాలి అని తెలుసుకోవడమే జ్ఞానము. థాట్స్ కి ఇఫ్, బట్ అని యాడ్ చేయడం వల్ల వాటిని మనం థింకింగ్ గా మారిపోయి అందులో మునిగిపోతాం మనం. ఏ థాట్ ని మనము థింకింగ్ గా మార్చాలి, ఏ థాట్ ని అక్కడ ఆపేసి నెక్స్ట్ పనికి వెళ్ళిపోవాలి అనేది మనకి తెలుసుకోవాలి. మనము జ్ఞానం సంపాదించడం ద్వారా అరిషడ్వర్గాలను చేయించి థాట్స్ ని థింకింగ్ గా మార్చకుండా ఉంచి ప్రెజెంట్ లో ఉంటూ చిత్తంను జ్ఞానంతో నింపుకుంటూ ఆనందంగా ఉంటాము. అరిషడ్వర్గాలను జయిస్తే గాని ప్రెజెంట్ లో ఉండలేం. ప్రెజెంట్ లో ఉంటే అమ్మని అంటే ఆనందాన్ని అనుభవించగలము. అరిషడ్వర్గాలు దాటాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞాన సంపాదన ద్వారానే ఈ మాయలోంచి మనము బయటపడగలం. మనకి షట్చక్రాలు అంటే మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న చక్రాలని కులం అంటాము. సహస్రార చక్రాన్ని అకులం అని అంటాము. అంతఃకరణము అంటే మనకి 4 కలిపి అంతఃకరణము అంటాము. అవేంటి అనగా బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము. బుద్ధి అనగా మనలో ఉండే నాలెడ్జ్. మనస్సు అంటే జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రియాక్ట్ అయ్యేదే మనస్సు. చిత్తము అనగా స్టోరేజ్ బాక్స్. అంటే ఇది సంచిత కర్మలతో నిండి ఉంటుంది. అహంకారము అంటే నేను అనే భావన. అహంకారం ఉండాలి, కానీ అది జ్ఞానంతో, బుద్ధితో కలిసిన అహంకారమై ఉండాలి. ఇక్కడ మనము అమ్మను చేరుకోవడానికి మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలో తెలుసుకున్నాము. ఆ క్వాలిఫికేషన్ సంపాదించడానికి ఏం చేయాలో అనేది నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణ
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం స కరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఇక్కడ అమ్మ యొక్క అపార కారుణ్యం గురించి చెప్పారు. ఏ సాధకుడైతే భవాని నీ యొక్క కరుణా దృష్టి నాపై ప్రసరింప చెయ్యి అని శరణాగతి అవ్వాలి అనుకుంటాడో అట్టి సాధకుడు భవాని నీవు అని మొదటి 2 మాటలు మాత్రమే పలికి ఇంకా వాక్యం పూర్తి చెయ్యక ముందరే అమ్మ వాళ్ళకి తన సాయుధ్య పదవిని ఇచ్చేస్తారు. అంటే అమ్మ వాళ్ళని తనలోకి మమేకం చేసేసుకుంటారు. ఇక్కడ భవాని అనే పదానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి భవుడి యొక్క భార్య అని, వేరొకటి నేను నీవు అవుగాక అని. ఇక్కడ అమ్మ యొక్క కరుణా కటాక్షం గురించి చెప్పారు. మనకి మోక్ష స్థితులు 4 ఉంటాయి. అవి సాలోక్యం అనగా అమ్మవారి లోకం చేరడం, సారూప్యం అమ్మ యొక్క రూపం పొందడం, సామీప్యము అమ్మ యొక్క సన్నిధి చేరడం, సాయుధ్యము అమ్మలోనే ఏకం అవ్వడం. అన్నింటికన్నా సాయుధ్యం ఉత్తమమైనది. బ్రహ్మ, విష్ణు, ఇంద్రులు తమ యొక్క తలలను అమ్మ యొక్క పాదాలపై పెట్టి శరణు కోరగా వాళ్ళ యొక్క కిరీటాల నుంచి వచ్చే కాంతులు అమ్మ పాదాలకు నీరాజనాలు పడతాయి. అట్టి వారికి సైతం లభించని సాయుధ్య పదవిని మనం శరణాగతి అవ్వడం వలనే మనకి లభిస్తుంది. దీని సూక్ష్మార్థం వచ్చి మన నోటి నుంచి ఒక శబ్దం వస్తుంది అంటే వసిన్యాది దేవతల యొక్క అనుగ్రహం వల్లే. అలాగే వసిన్యాది దేవతలను నడిపించేది అమ్మ. అంటే ఆ మాటలు మనం అనడం లేదు, మనలోని ఉన్న అమ్మను గుర్తించిన మనము అంటే అమ్మే అనిపిస్తున్నారు. ఇక్కడ సూక్ష్మతర అర్థం వచ్చి ఇక్కడ శరణాగతి గురించి చెప్పారు. మనల్ని బ్రహ్మ అంటే ఆలోచనలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. స్థితి ప్రెసెంట్ లో ఉండలేకపోతున్నాం. ఇంద్రుడు అంటే ఇంద్రియాలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అందుకే మనం మాయలో ఉంటున్నాం. మనలోని బ్రహ్మ పదార్థమైన అమ్మని చూడలేకపోతున్నాము. ఎప్పుడైతే అమ్మ యొక్క సాదాఖ్య కలను అమ్మను గుర్తించి శరణాగతి అవుతామో అప్పుడు అమ్మ మనము అడగాలి అనుకుంటున్నప్పుడే మనల్ని ఆవిడలో ఐక్యం చేసుకుంటారు. దీన్ని షార్ట్ గా చెప్పాలి అనంటే దాసోహం అని చేరినటువంటి వాడిని అహం బ్రహ్మస్మిగా మార్చి మోక్షాన్నిచ్చే తల్లివి నీవు. సాయుధ్యం అనగా సాయుధ్యాన్ని ఇంకో విధంగా మనము షార్ట్ గా చెప్పాలి అంటే సాధకుడు తాను ఏకాగ్రత చిత్తంతో దేనినైతే ధ్యానిస్తాడో తాను ఆ వస్తువుగా మారిపోవడమే సాయుధ్యము. 23rd శ్లోకము. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్ధం శంభో అపరమపి సంఖ్యే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరునాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల ససి చూడాల మకుటం. 23rd శ్లోకము. హే దేవి, నీవు శివుని శరీరంలో ఎడమ భాగమును సంగ్రహించిన దానివైనను తృప్తి చెందక కుడి భాగమును కూడా అపహరించిన దానివని నేను సందేహిస్తున్నాను. ఎందుకనగా నా మనస్సులోని నీ రూపం శరీరం అంతా బాలబానుడి అరుణవర్ణంతోనూ నయనములతోనూ నడుము స్తనభారం వల్ల వంగినదై చంద్రవంక కిరీటంలో ధరించిన దానివై నాకు సాక్షాత్కరిస్తున్నావు. ఇక్కడ ప్రకృతి పురుషుల జంట గురించి వర్ణిస్తున్నాడు. మనం ఇక్కడ గమనించవలసినది ఏమనగా శివుడు అవ్యక్తుడని, శివుడి వ్యక్త రూపమే అమ్మవారని తెలుసుకోవాలి. బ్రహ్మాండంలో పంచభూతాల అధిపతి శివుడు, కానీ అవి చలనం పొందాలంటే శక్తి కావాలని తెలుసుకోవాలి. అందుకే మనకు మొదటి శ్లోకంలో శక్తి లేనిదే శివుడు సైతం కదలలేడు అని నేర్చుకున్నాము. పిండాండం నవధాతువులతో ఏర్పడుతుంది అనగా అందులో 5 శక్తి మూలకాలు, 4 శివ మూలకాలు అని 11వ శ్లోకంలో తెలుసుకున్నాము. సూక్ష్మార్థము. ఇక్కడ సృష్టి రహస్యం గురించి వర్ణించారు. శివశక్తి రూపంతో సృష్టి జరుగుతుంది. అప్పుడే మనస్సు ఫామ్ అవుతుంది. శివాశివులు ఇద్దరు వ్యక్త అవ్యక్త రూపంలో ఉంటారు. ఒక సందర్భంలో జ్ఞానం వ్యక్తమైతే
శక్తి అవ్యక్తంగా ఉంటుంది. అంటే ఒక పండితుడు పద్యం చెప్పడం అనేది మనకి ఉదాహరణ. మళ్ళీ ఇప్పుడు మనము తత్వం నేర్చుకుంటున్నాం, తత్వ విచారం చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ శక్తి అవ్యక్తంగా ఉంటుంది. అలాగే ఒక సందర్భంలో శక్తి ప్రకటితం అయితే జ్ఞానం మౌనంగా ఉంటుంది. అలా పూజ చేయడం అనేది శక్తి ప్రకటితం అవుతుంది, కానీ అక్కడ జ్ఞానం అనేది మనకి మౌనంగా ఉంటుంది. ఇలా అంత మొత్తం బ్రహ్మాండం పిండాండం మొత్తం శివశక్తి ఐక్య రూపమే. మనకి పిండాండంలో 5 శక్తి మూలకాలు, 4 శివ మూలకాల ఉంటారు. అలాగే శ్రీచక్రంలో శివకోణాలు 4, 5 శక్తి కోణాలు. మంత్రంలో అంటే ప్రతి బీజాక్షరంలో సగం అమ్మ సగం అయ్యా ఉంటారు. విగ్రహంలో చూసుకుంటే అర్ధనారీశ్వరులు. అలా మొత్తం విశ్వమంతా శివశక్తుల కలయికే. 24th శ్లోకం అండి. జగత్సూతే దాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీసస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివా తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూర్లతికయోః. అమ్మ, సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. మహావిష్ణువు రక్షిస్తున్నాడు. రుద్రుడు విశ్వాన్ని లయింపచేస్తున్నాడు. కల్పాంతంలో మహేశ్వరుడు ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను తనలో లీనం చేసుకుని సదాశివ తత్వంలో అంతర్భూతం చెందుతున్నాడు. ఇలా బ్రహ్మాండం లయమవుతుంది. తిరిగి సదాశివుడు అమ్మ కనుబొమ్మలను క్షణం మాత్రం కదిలించినచో అదే ఆజ్ఞగా గ్రహించి ఈ 4 తత్వాలతో మళ్ళీ యథావిధిగా బ్రహ్మాండ సృష్టిని జరిపిస్తున్నారు. ఇక్కడ మనకు పంచకృత్యాల గురించి వివరించారు. అమ్మవారిని పంచకృత్య పరాయిని అంటారు. అనగా పంచకృత్యాలు చేయగల నేర్పరి అని. పంచకృత్యాలు ఏమనగా సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము. సృష్టి, స్థితి, లయము మనకు ముందరి శ్లోకాల్లో తెలుసుకున్నాం మనం. తిరోధానము అనగా రుద్రుడు లయము చేసిన వాటిని వాటి మూల ప్రకృతులతో కలిపి వాటి రూపాన్ని లేకుండా చేయడమే తిరోధానము. జీవులకు తమ రూపాన్ని, భగవంతుడి స్వరూపాన్ని కూడా తెలియకుండా చేయడం, తెలుసుకోవాలని కోరిక కూడా లేకుండా చేయడమే తిరోధానం. ఇది మహేశ్వరుడు చేస్తారు. దీనికి ఉదాహరణ వచ్చి జీవుడు మరణానంతరం చేసే దహనం. అలాగే మనకి రోజు నిద్రపోతాం, అప్పుడు మనం తిరోధానంలోకి వెళ్ళొస్తూ ఉంటాం. అందుకే తిరోధానానికి ఒక వర్డింగ్ ఏంటంటే పర్మనెంట్ స్లీప్ ఈజ్ డెత్, టెంపరరీ డెత్ ఈజ్ స్లీప్. ఈ 2 తిరోధానానికి ఎగ్జాంపుల్సే మనకి. అనుగ్రహము అంటే తిరిగి గ్రహించుట, మళ్ళీ సృష్టిలోకి రావడమే అనుగ్రహము. ప్రకృతిలో లయమైన మూల ప్రకృతులతో మళ్ళీ ప్రకృతిలోని లయమైన మూల ప్రకృతులు మళ్ళీ సృష్టికి అనుకూలంగా మారేలా చెయ్యడమే అనుగ్రహము. అమ్మవారి యొక్క కనుబొమ్మల కదలిక నుండి వచ్చిన ఆజ్ఞను సదాశివుడు గ్రహించి మళ్ళీ సృష్టి జరిపిస్తారు. మనము దేవి యొక్క కడగంటి చూపు గురించి 13వ శ్లోకంలో నేర్చుకున్నాము. అది ప్రేమకు, వాత్సల్యానికి ప్రతీక అని తెలుసుకున్నాము. ఇక్కడ కనుబొమ్మల కదలిక ఆజ్ఞకు ప్రతీక అని తెలుసుకున్నాము. కనుబొమ్మల కదలిక అంటే ఆజ్ఞాచక్రంలోని శక్తిని తెలియజేస్తుంది. మన శరీరంలో ఆజ్ఞాచక్రంలోని అమ్మ శక్తి వల్లనే అన్ని కృత్యాలు జరుగుతున్నాయి. అందుకే ఆజ్ఞాచక్రం వద్ద ధ్యానించాలి అంటారు. ఆజ్ఞాచక్రంలో విశిష్టంగా జ్ఞానం లభిస్తుంది. ఈ పంచకృత్యాలు బ్రహ్మాండంలో, పిండాండంలో జరుగుతూనే ఉంటాయి. ఇవి అన్ని జరిపించే శక్తి అమ్మే. అనగా ఈ జగత్తును మొత్తం నడిపించేది అమ్మే. అమ్మ యొక్క ఆజ్ఞ వల్లే ఈ విశ్వంలో అన్ని కార్యాలు జరుగుతున్నాయి. అమ్మ యొక్క పాదధూళి వల్లే సృష్టి, స్థితి, లయము జరుగుతున్నాయి అని మనం ముందర శ్లోకంలో నేర్చుకున్నాము. అమ్మ యొక్క ఆజ్ఞ వల్లే సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము జరుగుతున్నాయి అని ఇక్కడ నేర్చుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.
అసలు నాకు మాటలే రావడం లేదు ఈరోజు. ప్రార్థన నిన్న బాధతో ఉన్న రత్న గారు ఈరోజు ప్రార్థన స్టార్ట్ చేశారు. బాధపడకండి రత్న గారు, ఈరోజు మీకు అమ్మ ఛాన్స్ ఇచ్చేశారు. సో చాలా బాగా చేశారు ప్రార్థన. ఇక నేను రజితని ఎక్కడ అప్రిషియేట్ చేసేది, ముద్దు ముద్దు మాటలతో. అసలు ఫ్లో అయితే ఈరోజు ముగ్గురికి చాలా బాగుందమ్మా. యాక్చువల్గా ఆ ఫ్లో ఎంత బాగుంది. ఇప్పుడు నేను గ్రూప్ లో అందరిని అడగాలి, అందరూ మేల్కో ఉన్నారా నిద్రపోయారా అని అడగాలి ఇప్పుడు. ఎందుకు అంటే అమ్మ గురించిన మాటలు మాట్లాడుతున్న సందర్భంలో నాకే ఆవలింపులు వచ్చేస్తున్నాయి. నేను అంత ఆవలించేదాన్ని కాదు యాక్చువల్లీ. చూసారంటే అంటే అంత కామ్, అంత కూల్నెస్ వచ్చేస్తుంది. మీరు అంత లోపల దిగి మాట్లాడుతున్నారు యాక్చువల్గా. అసలు నన్ను నేనే చూసుకున్నట్టు ఉంది మిమ్మల్ని అంతా చూస్తూ ఉంటే. అబ్బా పర్వాలేదు, నేను టైం స్పెండ్ చేసింది ఏది వేస్ట్ అవ్వలేదు అనిపించింది. నిన్న వీణాన్ని చూసి మాటలు చెప్పడానికే లేదు, ఈ రోజు అసలు నాకు మాట్లాడడానికి అప్రిషియేట్ చేసి బాగుందని ఒక్క మాటలో చెప్పేస్తే ఎక్కడ సరిపోతుందమ్మా వీటికంతా చెప్పండి. అసలు మాధవి గారు అయితే చెప్తూ ఉంటే నాకు అలా కళ్ళు లోపల తీసుకెళ్ళిపోతూ ఉంది యాక్చువల్గా. మాధవి అయితే అంత మంచి, చాలా మంచి ఫ్లో వచ్చింది, చాలా బాగుంది. దాదాపు ఒక ఎగ్జామ్ ఇస్తున్నట్టు ఇస్తున్నారు, మంచిగా ప్రిపేర్ చేసుకున్నారు యాక్చువల్గా. చూసారంటే ఏం ఆలోచిస్తున్నాను, ఒక సర్టిఫికేట్ ఇచ్చేద్దామా అందరికీ అని. చాలా కష్టపడ్డారు, చాలా బాగా చెప్తున్నారమ్మా. ఎక్సలెంట్, మంచి ప్రిపరేషన్, గుడ్. అది కూడా ఆ టైం లైన్ లోపల ఒక విషయాన్ని కుదించి చెప్పాలి అనేది చాలా కష్టం యాక్చువల్గా. ఎందుకంటే ఈ శ్లోకాలన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే 1 hour 1.5 hours చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది కూడా మాధవికి కానీ రజితకి కానీ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ ఆలోచిస్తున్నాను నెక్స్ట్ క్లాస్కి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కరిని ఇచ్చేద్దాము అనేసి. నేనే ఎందుకు చెప్పాలి, మీరంతా కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా అది జరుగుతుంది, ఈ రోజు అది డిసైడ్ అయిపోయింది. సో ఖచ్చితంగా జరుగుతుంది, దానికి కూడా రెడీ అయిపోండి. సో నేనే 100 శ్లోకాలు చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. చూసారంటే నేను అందరికి విభజించి ఇచ్చేసాను అనుకోండి, నేను హాయిగా ఉండొచ్చు కదా. సో మాటలు అయితే లేవమ్మా, చాలా బాగా చెప్పారు, చాలా మంచి ప్రిపరేషన్, చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్. మాయ మీరేమైనా చెప్తారా? అమ్మా నాకు ఏం చెప్పాలి అర్థమైంది. ఇట్లా చెప్తా, నేను ప్రవచనాలు విన్నాను, టీవీలో పెద్ద పెద్ద చెప్పినట్టు విన్నాను. కానీ తయారు చేసుకొని ఒక శిష్యులు ఇట్లా చెప్తారంటే, మీరు నిజంగా కామిని గారు చాలా వర్క్ చేసినారు అనిపిస్తుంది. కామిని గారు ఇప్పుడు తెలుస్తుంది. నేను ఏమో అనుకున్నాను, ఏం చేస్తున్నారులే, ఏమి వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు చెప్పేది ఏమో అంతగా నేను దాంట్లో దిగలేదు. యాక్చువల్ చెప్పాలి, టు బి వెరీ ఫ్రాంక్, నేను లోపల దిగలేదు అంతగా. అక్క చెప్తాను, అక్క పూర్తి వినలేదు. చాలా రోజులు కొన్ని వింటాను, వినలేదు. అట్లా కాదు, ఇప్పుడు వీళ్ళు చూస్తుంటే వీళ్ళు ఎంత శ్రమ చేసినారు, అమ్మవారు ఎంత శ్రమ చేపించారు వీళ్ళతో. ఆ శ్రమ ఫలితము వీరందరూ గురువుడి మించే శిష్యులు అయిపోతారు అనుకుంటాను నేను మోస్ట్లీ. చాలా బాగా చెప్తారు. అంటే మన క్లాస్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేర్చుకున్న విషయాన్ని లైఫ్ లో వాళ్ళు అనుభవించి జీవించి చూడాలి, అదే అన్నమాట యాక్చువల్ గా. ఖచ్చితంగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఖచ్చితంగా ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు కదా, వాళ్ళు డెఫినెట్ గా ఇంపాక్ట్ లైఫ్ లో ఇంపాక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మనం చెప్తున్నాం, ఏదో ఒక దశలో మనం తప్పు చేసినా కూడా మనకు దాని మనం తప్పు చేస్తున్నామని తెలిసిపోతుంది మనకి. తర్వాత తప్పు చేయము, అమ్మవారు చేపిరు కూడా, అందరిలో అమ్మవారు ఉన్నారు కదా, ఎట్లా చేపిస్తారు, మనం వేరే వాళ్ళకి చెప్తున్నాము ఇట్లా చేయండి అని. మనం తప్పు చేస్తే మనం దిద్దుకోవాలి కదా, అది సవివరణ. చాలా బాగా నిజంగా నాకు మాటలు రావటం లేదు, నన్ను నిజంగా వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఐ హావ్ నో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, అంత బాగా చెప్పాను. ఉమ్మ గారు కూడా ఉంటున్నారు, ఉమ్మ కూడా ఉన్నారు దీంట్లో. చాలా సంతోషం అమ్మా, ఇట్లా చేస్తూ పోండి. మామిని పిలవండి, పరిచయం చేద్దాం. ఉమా
వెళ్తారా? హలో, నమస్కారం అండి అందరికి. ఆ. ఉమా శుభమక్క. ఏం చెప్పడానికి తెలియట్లేదండి. చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు అందరూ. వింటున్నాను శ్రద్ధగానే, కానీ నాకు మాట్లాడడం తిరిగి చెప్పడానికి రాదు అంత బాగా. చాలా బాగుందండి, అంతా బాగుంది. మీరు పార్టిసిపేట్ చేసేది చాలా సంతోషం మమ్మీ. యాక్చువల్ గా இல்ல ரொம்ப நன்னா சொல்றா, எல்லாருமே ரொம்ப நன்னா சொல்றா. எனக்கு அது திருப்பி சொல்ல தெரியல. ரொம்ப நன்னா இருக்குமா, நல்லா இருக்கு. మాటలు లేవు చెప్పుటకు, అది లేదు, మాటలు లేవు చెప్పుటకు, ఒకే మాట అంతే. సాహిత్య ఒకటి చెప్పారు కదా. నేను జనరలీ దీన్ని యోగాలో యూజ్ చేస్తూ ఉంటాను. పర్మనెంట్ స్లీప్ ఈస్ డెత్, టెంపరీ డెత్ ఈస్ స్లీప్. కరెక్ట్. నేను అనుకున్నాను, చెప్తానని చెప్పారు. నేను ఈ వర్డ్ చెప్తాను అనుకున్నాను. సాహిత్య ఆ సెంటెన్స్ పరిపూర్ణానంద స్వాముల వారిది. పరిపూర్ణానంద స్వాముల వారిది. అదే ఇప్పుడు వాళ్ళని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వింటుంటాం కదా వేరే ప్రవచనాలు, అవన్నీ తీసుకురావాలి. ఇంకా ఎంతమంది ఎందరో మహానుభావులు, వాళ్ళకన్నీ మనం వాళ్ళ జాబ్ లో పోతున్నాం అనమాట. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. కాదమ్మా, అమ్మ ఏం చేస్తుంది, నడక నేర్పిస్తుంది, ఇలా చెయ్యాలని చెప్తుంది. వాటిని చిన్న పిల్లప్పుడు నేర్చుకుంటాం అందరం. చక్కగా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుని ఆ పిల్లే గబగబా పరిగెత్తటం, లేకుంటే జీవితంలో ఎన్నో సాధిస్తూ ఉంటే, అంటే అక్కడ మూలం ఏంటి? అమ్మ. ఆ అమ్మ దగ్గర నుంచి తీసుకొని ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకొని అలా చెప్తూ ఉంటే ఆ అమ్మకి ఎంత ఆనందం కలుగుతుందో, ఆ ఆనందాన్ని ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం కదా. నిజమే కదా. చూడండి, మనం చెప్పేది అంటే, నేను ఎన్నోసార్లు ఈ ఉదాహరణ చెప్తుంటాను. ఊరికే ఒక ముగ్గులో ఇలా చుక్కలు పెట్టి ఇలా కలపాలని చెప్పేంత వరకేనమ్మా. చేసేది ఏం లేదు. ఆ చేశారు కూడా, మీరు చేస్తున్నారు కదా, దానికి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఆనందంతో నాకైతే చాలా ఈరోజు అంత ఆనందపడిపోయాను అనమాట. నిజంగా రజిత గాని, మాధవి గారు, ఇక్కడ సాహిత్య, ఈ ముగ్గురు ఈరోజు నిజంగా ఎన్ని అంటే లైవ్ గా ఉదాహరణలు చెప్తూ చెప్పారు. మీరు చెప్పేది ఎలా ఉందంటే ఏదో క్రాస్ పెట్టుకొని దాన్ని కంటదా పెట్టి చెప్పినట్టు లేదు. జస్ట్ లైక్ ఎలా ఉంది అంటే మీరు దాన్ని అనుభవించి చెప్పినట్టు. అనుభవిస్తేనే అలాంటి మాటలు వస్తాయి, అనుభవించితేనే వస్తుంది. లైఫ్ లో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటేనే అలా చెప్పగలుగుతాం అనమాట. కాబట్టి ఈ గ్రూప్ కానీ ఇలా చెప్పడం నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. ఇప్పుడు కామిని చెప్పినట్టు, చెప్పింది ఇంత, వీళ్ళు చేసింది ఇంత అన్నట్టుంది కదా. క్లాస్ లో చెప్పిందంతా గుర్తొస్తా అంటే, ఇంత దీనిని వాళ్ళు స్టడీ చేసి ఇంతగా దీన్ని చెప్తూ ఉంటే నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. రచిత చాలా బాగా చెప్పావు, మాధవ్ గారు చాలా బాగా చెప్పారు. ఇంకా సాహిత్య చాలా బాగా చెప్పారు, చాలా సంతోషం. నేను ఆ తమిళ క్లాస్ అటెండ్ అవుతానని చెప్తాను కదా, అక్కడి నుంచి రామస్వామి అయ్యాని వచ్చారు. ఆయన హ్యాండ్ రైజ్ చేశారు. ఆయన మోస్ట్లీ తమిళ్లోనే మాట్లాడతారు, నేను దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను. అయ్యా வாழ்க வளமுடன். வாங்க ஐயா. வாழ்க வளமுடன். It's a wonderful program, Kaminima. Really, everybody is so involved. And sorry, I can't speak Telugu. I can understand a little bit of it. Swami always know. Video. Some other class I will come up, if you don't mind. Sure. Thank you. Understand. ஆமா ஐயா, நீங்க வந்து பார்ட்டிசிபேட் பண்ணது ரொம்ப சந்தோஷம் ஐயா. It is my privilege and pleasure, I say. It's a great pleasure, ரொம்ப great pleasure. ரொம்ப சந்தோஷமா இருக்கு. The 1.5 hour போனதே தெரியல எனக்கு. அந்த ஃபர்ஸ்ட் வந்து அந்த சக்ராஸ் பத்தி சொன்னாங்க. ஒரு சக்ராக்கும் ஒரு பர்டிகுலர்லி ஆக்யானா இட் இஸ் கனெக்டட் டு மைண்ட் அண்ட் எல்லாம் சொன்னாங்க. அது ரொம்ப ரொம்ப பிடிச்சிருந்தது எனக்கு. And every speaker so involved, so nice.
அவங்க டிஸ்கிரைப் பண்ணும்போது அப்படியே அந்த பகவான் அந்த தேவியை கண் முன்னால கொண்டு வந்து நிறுத்திட்டாங்க. சந்தோஷம். Actually. Thank you, ma. So kind of you. Yeah, thank you. ரொம்ப சந்தோஷம். கண்டிப்பా. అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణి నీ పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణి పాదము పాదము కైలాసగిరి యందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములను బాపే బంగారు పాదము అనురాగ పాసముతో బంధించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేద శాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము వేద శాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము యోగీంద్రుల జపతపముల ధ్యానమే నీ పాదము భక్త జనుల అర్చనలతో శోభిల్లే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్ప తపస్సులకు అది అందరాని పాదము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము అల్ప తపస్సులకు అది అందరాని పాదము వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము హయగ్రీవ భగవానులు అర్చించిన పాదము అమ్మా నీ పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నా జీవన గమ్యము నా భాగ్యము నీ పాదము నా గానము నా ప్రాణము సర్వ
శరణన్న వారికి శరణమే నీ పాదము, శరణన్న వారికి శరణమే నీ పాదము, శరణన్న వారికి శరణమే నీ పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము, అది తెలిసిన వారిదే జన్మధన్యము, జన్మధన్యము. శ్రీమాతే నమః. రత్న, మీరు పాడిన పాటకి ఇప్పుడు అమ్మ వస్తున్నారు. అపర్ణ, మా అమ్మ హ్యాండ్ రైజ్ చేశారు. అమ్మా, అమ్మా மியூட் ஆஃப் பண்ணிட்டு பேசுமா. ஹலோ அம்மா. மியூட் ஆன் பண்ணீங்கம்மா. மியூட் எடுத்துட்டு பேசி பாரு, ட்ரை பண்ணு. ஒரு மைக் மாதிரி இருக்கும், அது மேல சின்ன கோடு இருக்கும். ஓகே, சூப்பர். எனக்கு தெலுங்குல சொல்ல தெரியல, வார்த்தையே இல்ல. குழந்தை பிறந்ததுன்னு கேட்கறத விட குழந்தையோட அருமையை கேட்கும் போது எவ்வளவு அருமையா இருக்கும். அது போல தெலுங்குல சொல்லு, எனக்கு சொல்லவே தெரியல. எனக்கு தெலுங்குல உனக்கு தெலுங்கு சொல்லி கொடுத்ததோட புண்ணியம் நான் ஜென்மத்தை அடைச்சிட்டேன், அவ்வளவுதான். మేడం మాకు కూడా చెప్పండి మేడం. మా అత్తయ్య చెప్తారు, మా అమ్మ ఏం చెప్పారు, మా అత్తయ్య చెప్తారు. అమ్మ மியூட்ல இருக்கேன். అమ్మా రాజమ్మ మియూట్ లో నీங்க. కాదమ్మా, పుత్రుడు జన్మించగానే పుట్టది మరి ఆ పుత్రుని పలువురు పొగడగా పుత్రోత్సాహము కలుగు తండ్రికి అన్నారు. ఇక్కడ తల్లికి కలుగుతా ఉంది ఆ పుత్రోత్సాహము. ఎంతో మందిలో వాళ్ళ కూతుర్ని చూసుకుందనమాట. ఆ అమ్మాయి చెప్పింది, ఇంతమంది ఇంత బాగా చెప్తున్నారంటే ఆమెకి తెలుగు ఎంతో బాగా వస్తుందండి మాట్లాడేదానికి. కానీ ఇక్కడ మాట్లాడలేకపోయి ఆ మాతృభాషలో అలా మాట్లాడేస్తున్నారు అన్నమాట ఆవిడ. ఎందుకంటే అంత సంతోషము, ఆ సంతోషము నేను అనుభవిస్తున్నాను, తను అనుభవిస్తున్నారు. అలా అన్నమాట. ఎందుకంటే ఆ పిల్లలు ఎదగటం కాదు, ప్రయోజకులు అవుతారు అని ఊరికే నోటితో చెప్పటం కాదు, కానీ కళ్ళ ముందు చూస్తూ అనుభవిస్తే ఆ మాతృత్వం యొక్క ఇది ఉంది చూడండి, అది చాలా 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 అనుభవించిన వాళ్ళందరికీ తెలుసు. అంతేనా మైథిలిమా? అదే, అంతే అంతే అంతే, కరెక్ట్. మీరు తెలుగు మాట్లాడేస్తున్నారు కాబట్టి தமிழா இருந்தா நிறைய திருக்குறள் சொல்லியிருப்பேன். நோ ப்ராப்ளம், சொல்லுங்க. இல்ல ரொம்ப நல்லா நல்ல கிளாஸ் எடுத்து பண்ணிட்டு. அம்மா வந்து தமிழ் தெலுங்கு எல்லாமே நல்லாவே பேசுறாங்க. அது வந்து சந்தோஷம். அம்மா, அந்த அம்மா டீச்சரா இருந்தவங்க, தெலுங்கு நாட்டிலேயே இருந்தவங்க, அதனால. தேங்க்யூமா. எல்லாம் உங்களோட பெரியவாளோட ஆசீர்வாதத்தினாலதான் இதெல்லாம் நடக்கிறது. தேங்க்யூ சோ மச். ஓகே ஓகே ஓகே. எல்லா குழந்தையெல்லாம் என்னென்ன நினைக்கிறீங்களோ அதெல்லாம் நடக்கும், நல்லதா நடக்கும். அவ்வளவுதான். மோடி சொல்ற மாதிரி ராம் நகரமா மாறணும் எல்லாம். அந்த பிரயத்னம். அம்மா எங்க இருக்கா? அம்மா பாம்பே இருக்காளா? இப்ப எல்லாரும் ஒரே போன்ல இருக்கோம். இது வரல, வீடியோ வரலன்னு கேக்குறேன். வேண்டாம், நான் படுத்துட்டே இருக்கேன், அதனால. ரொம்ப சந்தோஷம். ஓகே, அருமையா சொன்ன. காமெடியோட குரு இது. இவ்வளவு பேரு காமெடி சிஷ்யா இருக்கான்னு இன்னைக்கு நிகா தெரியுது, தெரியுது. ஆமா, நேற்று குரூப்ல வந்தாதான் தெரியும். சும்மா கதவு சாத்தின உள்ள இருந்தா எப்படி தெரியும், வெளில வந்தாலும் தெரியும். ரொம்ப சந்தோஷம். நல்ல அருமையான பொண்ணு பெற்றிருக்க, அருமையான மாட்டு பொண்ணு அக்காக்கு. அப்படி இல்ல, வளர்த்திருக்காள அது பொண்ணு. இது போல சொல்லணும்னு வளர்த்ததே உங்க அக்கா தானே?
நான் இல்லப்பா. நடத்தாலும் அந்த பெருமை அம்மா அப்பாவுக்கு தான் போகும் மெயினா. அதனால குழந்தைய கொண்டு போய் கையை பிடிச்சி கொடுத்துட்டேன். அதான் நல்ல இடம், அது வளர்க்கணும் வளரணுங்கிற ஒரு எண்ணத்தை கொண்டுது. அதெல்லாம் கடவுளோட கையில இல்ல. வேர் அப்படிப்பட்ட வேர் அது. என்ன பண்ண அம்பாளோட இது. ரொம்ப சந்தோஷம், ரொம்ப சந்தோஷம். ரொம்ப சந்தோஷம்மா, ரொம்ப சந்தோஷம். சௌந்தர்யாரி பாట వేసేసేయమ్మా అపర్ణ. God bless you. I will take it. ఓకే అయ్యా, ఓకే ఓకే అయ్యా, ఓకే అయ్యా. வாழ்க வளமுடன், வாழ்க வளமுடன். It's like a good family. It is like a family meeting it was. ரொம்ப நல்லா இருந்தது. ரொம்ப எல்லாரும் மூஞ்சில ஒரு சிரிப்பு, ஒரு சந்தோஷம், ஒரு பப்ளிங் ஹாப்பினஸ், அது எனக்கு தொட்டின்றது இன்னைக்கு. Thanks for providing. Thank you very much. Thank you. Wishing you and blessing you, all of you. Thank you. All the best. We'll see you maybe tomorrow. Bye. Sure అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. வாழ்க వళముடன், வாழ்க వళముடன் అయ్యా. ఎవరమ్మా క్షమాపణ స్తోత్రం ఎవరు? ప్రశ్న మాత్రహీనం ఫోన్ సరిగ్గా పెట్టుకోరా. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు తస్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పద పాదాక్షరాణి చ నూన్యాని చిత్త రిక్తాని క్షమస్వ పరమేశ్వరి. అపరాధ సహస్రాణి క్రియస్తే అహర్నిశం మయా దాసోయమితి మమ్మద్ క్షమస్వ పరమేశ్వరి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష తస్సర్షి పరమేశ్వరి చరణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ త్రిపుర సుందరి సౌందర్యలహరి శ్రీ జయ మంగళ మాతృకా వర్ణ స్వరూపిణి మాత్రే మామంబ పురవాసి జయ మంగళం. ఆనంద భైరవ ఆనంద భైరవి ఆధార మూల స్థిత జయ మంగళం. సమయాంబ శ్రీ సంవర్ధక రూప స్వాధిష్టాన స్థిత జయ మంగళం. అమృతేశ్వరి శ్రీ అమృతేశ్వర రూప మణిపూరాంత స్థిత జయ మంగళం. హంసేశ్వరి శ్రీ హంసేశ్వర రూప అనాహతాబ్జ స్థిత శుభ మంగళం. వ్యోమకేశ్వరి శ్రీ వ్యోమకేశ్వర రూప విశుద్ధి చక్ర నిలయ జయ మంగళం. చిత్పరాంబాపర చిత్రూపధర ఆగ్న చక్రాంత స్థిత జయ మంగళం. షట్చక్రవాసిత శివ సత్యాయుత సహస్రార కమల స్థిత జయ మంగళం. క్షితి ఉతానిల ఉదక వ్యోమ స్వరూపధర పంచభూతాత్మక శుభ మంగళం. ఆద్యంతరహిత శ్రీ ఆది శివ శక్చైక ఆనంద రూప శ్రీ జయ మంగళం. సర్వజనహితకర సాంబ శివ రూపధర సాధు జన వత్సలే శుభ మంగళం. శ్రీచక్రవాసిని శ్రీ త్రిపుర సుందరి సౌందర్యలహరి శ్రీ జయ మంగళం. మాతృకా వర్ణ స్వరూపిణి మాత్రే మామంబ పురవాసి జయ మంగళం. జయ మంగళం నిత్య శుభ మంగళం. జయ మంగళం నిత్య శుభ మంగళం.